క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను మీరు నేర్చుకోగలరు. అద్భుతమైన విషయాలు, వాక్య సందేశాలు, వాక్యములో ఉన్న లోతైన అనుభవాలు, దైవజనుని యొక్క అనుభవాలతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అనేకమైన వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ లోపల ఉన్నటువంటి వీడియోస్ని చూసి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ ఉన్నాను. ఇదే నాడు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం మీ కొరకే. పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ఉంది. ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు సింహాసనములు కనపడతాయి. అయితే ఈ సింహాసనాల మీద యేసయ్య ఎలాగ కనిపిస్తూ ఉన్నారు, ఎవరెవరు సింహాసనం ఎదుట నిలబడతారు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం పరలోకంలో ఎలాగుంటుంది, మన యొక్క లైఫ్ అనేటువంటిది పరలోకంలో ఎలాగుంటుందనే అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క సందేశములో పొందుపరచబడి ఉన్నాయి. దైవజనులు, బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ రెవరెండ్ మోజెస్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటే రెవరెండ్ విజయశేఖర్ గారు తర్జుమా చేశారు. ఇవి మన యొక్క జీసస్ ఆర్మీ మిషన్ చర్చిలో రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు వినండి. చాలా లెంత్గా ఉందని మీరు ఆలోచించొద్దు. దైవజనులకైతే మరీ ముఖ్యంగా అద్భుతమైనటువంటి సందేశాలు తయారు చేసుకోవడానికి ఈ యొక్క బైబిల్ స్టడీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విశ్వాసులైతే ఆధ్యాత్మికంగా బలపరచబడి నా స్థితి ఇదే, పరలోకంలో నేను ఇలాగుంటానా, పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చి నేను కూడా పరిపాలన చేసే విభాగంలో ఉంటానా, నా ఎదుటున్న నా శత్రువులకు తీర్పు తీరుస్తానా, ఇలాంటి అద్భుతమైన విషయాలు మీరు తప్పకుండా ఈ సందేశంలో నేర్చుకుంటారు. కాబట్టి మొదటి నుండి చివరి వరకు, ప్రారంభం నుండి అంతిమ వరకు తప్పకుండా చూడండి, వీక్షించండి. మీరు వినిన తర్వాత ఇతరులకు షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేయడం మూలాన అనేకులు బలపరచబడతారు, దేవుని రాజ్యం కట్టబడుతుంది, పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరూ చేరాలి. కాబట్టి ఈ సందేశాన్ని విని ఆధ్యాత్మికంగా బలపరచబడి అనేకులు బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గత రాత్రి సందేశం మీకు అందరికి ఆశీర్వాదకరంగా ఉందా? Did the Holy Spirit talk to you? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించారా? Yes, the same Holy Spirit will talk to you tonight. ఈ రాత్రి కాల సమయంలో కూడా అదే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకబోతున్నాడు. Because we serve a living God. ఎందుకునంటే మనము జీవము కలిగిన దేవుని సేవిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Say everybody, I have a living God. అందరూ చెప్పండి, నేను జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాను. To whom I serve is alive forevermore. నేను సేవించుచున్న దేవుడు సజీవుడై ఉన్నాడు. The whole world is running behind the god and goddesses which were not resurrected from the dead. మరి నా వెనుక ఉన్నటువంటి లోకము అది పరుగులు పెడతా ఉంది, కానీ నా ప్రభు మాత్రము ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు. But our God is alive God who resurrected from the dead. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాత్రమే ఆయన పునరుత్థానము చెందిన దేవుడై ఉన్నాడు. So once again I thank you so much for your coming to listen the word of God tonight. Be eagerly waiting to listen the word of God. మరి దేవుని వాక్యం వినడానికి రాత్రి కాల సమయంలో ఎంతో ఆసక్తిగా ఉన్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. And tonight I think the Holy Spirit will talk to you very very important things and you will never be the same. నేను నమ్ముతూ ఉన్నాను, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు పూర్తిగా చాలా చాలా భిన్నమైనటువంటి మాటలను మీకు అందిస్తాడని నేను నమ్ముతున్నాను. Let us take a scripture from the Bible. బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనము చూద్దాం. Gospel of Luke chapter 1 verse 31 and 32. లూకాసు వార్త మొదటి అధ్యాయము 31-32 వచనాలు మనము చదువుకుందాం. Somebody can read in Telugu. ఎవరైనా తెలుగులో ఒకరు చదవండి. Amen. Praise the Lord. The scripture says the angel Gabriel came to the
Mary, and he brought the good news, and he said what he said, you shall bear a child and he will be called Jesus. గబ్రియేలు అనేటువంటి దేవదూత మరియ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఒక కుమారుని కనబోతూ ఉన్నావు, ఆ పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని చెప్తున్నాడు. In this two scripture you can find out something about Jesus. ఈ రెండు వచనాల్లో యేసుక్రీస్తుని గురించి శ్రేష్టమైనటువంటి రెండు సంగతులను మీరు చూడబోతున్నారు. What does it mean? You will bear a child and you will call him, number one, Jesus. నీవు ఒక బిడ్డకు జన్మనిస్తావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. And he will be great. ఆయన గొప్పవాడవుతాడు. And he will be called the Son of the Highmost. ఆయన సర్వోన్నతుని యొక్క కుమారుడుగా పిలువబడతాడు. And the fourth thing, the Highmost God would give the throne of his father, the David. తండ్రి అయినటువంటి దేవుడు సర్వోన్నతమైనటువంటి సింహాసనాన్ని, అంటే దావీదు యొక్క సింహాసనాన్ని ఆయనకు ఇస్తాడు. And number 5, the angel said unto the Mary, he shall reign the family of Jacob, and his kingdom will not be the end. ఆయన యాకోబు సంతతి వారిని నిరంతరము ఏలుబడి చేస్తాడు, ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది. My dear brothers and sisters, tonight I am going to preach you about Jesus. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో యేసును గురించి నేను మాట్లాడబోతున్నాను. Who is Jesus? యేసు ఎవరు? Do you know who is Jesus? మీకు తెలుసండి యేసు ఎవరో మీకు తెలుసా? Do you know Jesus? యేసు ఎవరో మీరు ఎరిగి ఉన్నారా? Yes. అవునా? Thank God that you could understand and you knew him who is Jesus. మీకు యేసు ప్రభు ఏంటో అవగాహన ఉంది కనుక ఆయనను గురించి మీరు తెలుసుకోవటం కొంచెం సులభతరమే అవుతుంది. But in India there are 140 crores of people, still they don't know who is Jesus. మన భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ దాంట్లో అత్యధిక శాతం ప్రజలకి యేసు ఎవరో ఇంకా తెలియకుండానే ఉన్నారు. 2025 years before Jesus Christ came into the world, and he was born in the world in order to die for your sin and my sin and sins of the world. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితమే పరలోకా నుండి భూలోకానికి దిగివచ్చి మీ యొక్క మా యొక్క లోకము యొక్క పాపముల కొరకు ఆయన బలియాగం అవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. Jesus Christ did not come into the world to establish any college or any hospital or any dispensary, any school or any orphanage. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఏ స్కూల్ కట్టడానికో, కాలేజీ కట్టడానికో, లేకపోతే అనాథ శరణాలయం కట్టడానికో, లేకపోతే ఇంకేదైనా కట్టడానికో ఆయన రాలేదు. And very specific thing, Jesus Christ did not come into the world to build any building. యేసుక్రీస్తు వారి లోకానికి ఏదైనా కట్టడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. And Jesus Christ did not come into the world to establish any religion. యేసుక్రీస్తు వారు ఏ విధమైన మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి ఆయన రాలేదు. But thank God Jesus Christ came into the world as a savior in order to save you and me and the whole world. అయితే యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఈ లోకములో ఉన్న వారందరినీ కూడా రక్షించడానికి లోకానికి వచ్చాడు. Because he is the savior of the world. ఎందుకనగా ఆయన లోకమునకు రక్షకుడై ఉన్నాడు. I tell you tonight a good news, Jesus Christ was ordained to be as a slain of lamb before the foundation of the world. యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన ఏర్పరచబడి ఉన్నాడు. Thank God you understand, you could understood that Jesus is the living God. యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుడై ఉన్నాడని మీరు గ్రహించగలుగుతూ ఉన్న దానిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. But India still did not know the Jesus. కానీ ఈ భారతదేశంలో అనేక మందికి ఇంకా యేసు ఎవరో తెలియకుండానే ఉన్నారు.
Tonight I challenge to India. The India is searching unknown Christ. I tell you, this church, are you ready to make known the unknown Christ? అయితే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా వెతుకుతూ ఉన్నారు. వారికి తెలియనటువంటి యేసుక్రీస్తు వారిని ఇక్కడ ఉన్నటువంటి మీరు లోకానికి తెలియజేయవలసిన వారై ఉన్నారు. The Bible says sin entered into the world through Adam. బైబిల్ చెబుతా ఉంది ఆదాము ద్వారా పాపం అనేది ఈ లోకములోకి ప్రవేశించింది. But the eternal life came into this world through Jesus Christ. కానీ యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం ఈ లోకములోనికి ప్రవేశించింది. The Bible says all people have committed sin and come short of glory. బైబిల్ చెబుతా ఉంది మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. There are many mighty people in the world. There are mighty people, rich people, and the world princes and presidents and the prime minister, big people may be there. ఏమండి ఈ లోకములో అనేక మంది ధనవంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, అనేక మంది పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. The people are still considering themselves, if I get a good education, then I will be the righteous. ఏమండి చాలా మంది ఏమనుకుంటున్నారు, నేను గనక మంచి విద్యను గనక పొందుకున్నట్లయితే నేనే ఫలానా దానికి డైరెక్టర్ కాగలను అనుకుంటున్నారు. The world is still thinking, if I hew the treasures of money, put it into the bank, then I will be called a righteous. ఏమనుకుంటున్నారంటే ఈ లోకమంతా కూడా నేను కనుక బాగా డబ్బులు సంపాదించి బ్యాంకులో కనుక వేసుకున్నట్లయితే నేనే చాలా నీతిమంతుడిని అని అనుకుంటున్నాను. And if the world is still considering, if I boast my community, then I will be called a righteous. ఎందుకనంటే మరి నేను కనుక బాగా డబ్బులు సంపాదించినట్లయితే నా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను గొప్పోడని పిలుస్తారు అని అనుకుంటున్నారు. And the world is still thinking, if I adopt a religion, that religion will make me a righteous. ఎందుకనంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను కనుక ఒక మంచి మతాన్ని స్థాపించినట్లయితే ఆ మతం ద్వారా నేను చాలా ధనవంతుడిని అవుతాను అనుకుంటున్నాను. But tonight I tell you, brothers and sisters, your education, your money, your religion, your position, your land, and your all position cannot give you salvation. ఏమండి మీకున్న ధనము గాని, మీకున్న విద్య గాని, మీకున్న మతం గాని, మీకున్న డబ్బు గాని ఏది కూడా నీకు రక్షణ ఇవ్వలేదు. There is only one person who can forgive us sin, who can give the salvation, that is Jesus Christ. మీ యొక్క పాపమును క్షమించగలిగిన, మీకు రక్షణ ఇవ్వగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. Why did Jesus come into the world? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? Jesus did come into the world to save you because he loves you and he created you. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన కారణం ఏంటంటే నిన్ను రక్షించడానికి. ఎందుకు రక్షించాలనుకుంటున్నాడంటే ఆయనే నిన్ను చేశాడు గనక. When God created Adam and Eve, they did not obey to the voice of God, the commandment of God. They were scattered from the garden. From the day onwards till the sin entered into the world, and the human being all were committed sin and come short of glory. మరి దేవుడు ఆదాము హవ్వలను కలుగ చేసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క మాటను ధిక్కరించి పాపము చేయటము ద్వారా దేవుడు వారిని ఏదైనా వనలోంచి బయటికి తోలివేశాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పాపం అనేది లోకాన్ని ఏలుబడి చేస్తా ఉంది. Many people are thinking like this: the day when God created Adam and Eve, the next day they committed sin, they were scattered from the garden. ఎందుకనంటే దేవుడు ఆదాము హవ్వలను కలుగ చేసిన తర్వాత ఏ రోజునైతే వాళ్ళు పాపము చేశారో ఆ మరుసటి దినమే వారిని అక్కడి నుంచి నెట్టివేశాడు. But Bible says it's not like that. బైబిల్ అంటా ఉంది, but it is not like that. అయితే బైబిల్లో అలా కనబడలేదు. When God created Adam and Eve, they lived many years in the garden without sin. ఎందుకనంటే దేవుడు ఆదాము హవ్వలను కలుగ చేసిన మరుసటి దినానే ఆదాము హవ్వలు పాపం చేయలేదు కానీ చాలా దినాలు వాళ్ళు నీతిమంతులుగానే ఆదాము హవ్వలు ఏదైనా వాళ్ళు బ్రతికారు. Why God created man and woman? దేవుడు పురుషుని స్త్రీని ఎందుకు కలుగ చేశాడు? Our God, our Jesus Christ is the one of the true God, the God the Father, the God the Son, the God the Holy Spirit. He is in the highest sitting, and all the heavenly beings surrounded him and worshipping without taking rest.
మరి దేవుడు ఆదామవ్వలను కలుగ చేసినప్పుడు మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మరి పరలోకములో ఉన్నటువంటి సమూహం అంతా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశంతోనే దేవుడు వాళ్ళని కలుగ చేశాడు. Jesus Christ was on the bosom of the Father and receiving all the glory and majesty and power and honor by the all of the heavenly beings. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మరి కుడి పార్శ్వమందు ఆయన రొమ్మును ఆనుకొని ఉండేటువంటి వాడు. ఆయనతో పాటుగా పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ వీళ్ళని కలుగ చేసినప్పుడు ఉన్నారు. But God thought it is not enough. Let me create the man and woman on this earth and let the people worship me. కేవలము పరలోకములో ఉన్నటువంటి దేవదూత గణము యేసుక్రీస్తు వారు తనతో ఉండడం వల్లనే ఆయన సంతృప్తి చెందలేదు. కానీ దేవుడు మానవులను సృజించాలని, వాళ్ళ ద్వారా ఆరాధించబడాలని దేవుడు ఉద్దేశించాడు. The supreme purpose of God to create the man and woman, they should love God and they should obey to God and they should serve and worship him. దేవుడు ఆదామవ్వలను కలుగ చేసిన దాంట్లో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దేవుని ప్రేమించాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుని ఆరాధించే వాళ్ళై ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. The Bible says before they committed sin, every day God came down to the garden and God had a great fellowship with Adam and Eve. బైబిల్ ఏం చెప్తా ఉందంటే ప్రతి దినము కూడా దేవుడు ప్రతి దినము ఏదైనా తోటలోకి దిగి వచ్చేవాడు. ఆదామవ్వలు దేవునితో కూడా కలిసి సంతోషించేవాడు. In between God and man there was a great unity and strong relationship. ఆదామవ్వలు దేవునితో మంచి సంబంధం, బలమైన సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. As long as they lived in that garden without sin, there was the couple were enjoying the presence of God, the blessings of God and the relationship of God. ఎంతకాలం అయితే ఆదామవ్వలు పాపము లేకుండా జీవించారో వాళ్ళు దేవునితో బలమైన సంబంధం కలిగి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నారు. The moment when they committed sin, God sent them out of the garden. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో దేవుడు ఆ ఏదైనా తోటలోంచి బయటకు వారిని తోలివేశాడు. My Bible says after sent the Adam and Eve out of garden, God kept a great sword in the entrance of the garden. ఎప్పుడైతే దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆదామవ్వలను బయటకు తోలివేశాడో వాళ్ళకి ఏదైనా తోట యొక్క ద్వారానికి మధ్యలో ఒక ఖడ్గ జ్వాలను దేవుడు పెట్టాడు. Why God kept a great sword in the entrance of garden? ఎందుకు దేవుడు ఆ ఏదైనా తోటకు ఖడ్గ జ్వాలను కావలిగా ఉంచాడు? If anyone by any reason entered into the garden, that sword will cut everyone who is entered. ఎవరైనా సరే ఏదైనా తోటలోని గనుక ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ఆ ఖడ్గ జ్వాల వారిని ఖండించి వేస్తది. That sword had been kept by God and no one has the authority to take the sword again. దేవుడే ఆ ఖడ్గ జ్వాలను అక్కడ పెట్టాడు గనక దానిని తీయగలిగిన శక్తి ఏ ఒక్కడికి లేదు. If anyone passing through that garden, surely the sword will cut. ఎవరైనా కూడా ఏదైనా తోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఖడ్గము చేత వాళ్ళు నరికివేయబడతారు. No sinner can take the sword out of the garden. ఏ పాపి కూడా ఆ ఏదైనా తోటకు అడ్డుగా ఉంచబడినటువంటి ఆ ఖడ్గమును తీయలేడు. The Adam and Eve, they lost the fellowship of God. They were longing to come back again into the garden. ఆదామవ్వలు దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు, మళ్ళీ దేవునితో సహవాసాన్ని పొందాలని ఎంతగానో ప్రయత్నించారు. But the sword won't allow the Adam and Eve to enter into the garden. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఖడ్గ జ్వాల ఆదామవ్వలు మళ్ళీ ఆ తోటలోనికి రావడానికి అనుమతించలేదు. After 4,000 years later, the God took the form of man. He came down into the world. 4000 సంవత్సరాల తర్వాత దేవుడే మానవ అవతారిగా వచ్చి ఆ ఏదెను తోటలోనికి ఆయన ప్రవేశించాడు. Hallelujah. Hallelujah. Before he came into the world, he was in the heavenly highmost places, receiving all the glory and honor and majesty and power, worship, every blessings. ఆయన ఈ లోకానికి రావడానికి ముందు పరలోకములో దేవుని యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అక్కడ సమస్త విధములైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు ఆయన దినదినము కూడా పొందుకుంటూనే ఉన్నాడు ప్రభు. Such a holy God, such a great God, such a mighty God
left all the heavenly glories and blessing. He took a form of man as he entered into the world as a slave. అంత గొప్ప దేవుడు, అంత పేరు కలిగిన, అంత ప్రఖ్యాతి కలిగిన, మహిమ ఘనత ప్రభావాలు కలిగినటువంటి ప్రభు ఆయన ఈ లోకానికి ఒక సాధారణమైన మనుషుడిగా వచ్చాడు. Jesus was born in the world. యేసు క్రీస్తు వారి లోకంలో పుట్టాడు. When he was born in the world, there was no place for him. ఆయన ఈ లోకములో పుట్టినప్పుడు ఆయన పుట్టడానికి ఈ లోకములో స్థలమే లేకపోయింది. I tell you the truth. నేను నిజం చెప్తున్నాను. Lakhs of people, crores of people are believing like this, that Jesus Christ was born in the manger. ఏమండి, చాలా మంది అనుకుంటా ఉన్నారు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు పశువుల తొట్టిలో పుట్టాడు అనుకుంటున్నారు. But Bible says Jesus Christ was not born in the manger. యేసుక్రీస్తు వారు పశువుల తొట్టిలో పుట్టలేదు. My dear brothers and sisters, do you listen what I am telling? జాగ్రత్త వినండి నా సహోదర సహోదరులారా. You tell me, where was Jesus born? మరి యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడో చెప్పండి మీరు. పశువుల పాక. See, the people don't know the truth. ప్రజలకి వాస్తవం తెలియదు. Please, everyone take your Bible, read carefully daily, then you will find the great truth. మీరు గనుక రోజు బైబిల్ చదవగలిగితే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహిస్తారు. Jesus Christ was born in Bethlehem, and the place has been kept secret. It was not revealed, and Mary bore this child and laid the child with a cloth and laid into the manger. యేసుక్రీస్తు వారికి మరియ జన్మనిచ్చింది బెత్లెహేమే కానీ ఆయనకు ఎక్కడ జన్మ ఇచ్చింది అనేటువంటిది అది రహస్యంగా ఉంచబడింది. యేసు ప్రభు జన్మించిన తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి తీసుకుని వచ్చి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టింది. Jesus Christ is the master of all universe. ఈ సర్వ సృష్టికి కూడా యేసుక్రీస్తు వారు ఆయన సర్వాధికారి. But when he came into the world, he had no place to lay his head. కానీ ఈ సమస్తానికి అధికారి అయినటువంటి ప్రభు ఈ లోకంలో పుట్టడానికి ఆయనకి ఎక్కడ చోటే దొరకలేదు. You know why? ఎందుకో తెలుసా? The only reason to save you and me and all the human beings. ఎందుకనంటే నీవు నేను ఈ సర్వ మానవాళిని కూడా రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారు అలాగే ఈ లోకంలో పుట్టాడు. Jesus lived 33 years on this earth. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. And after that he went to the cross. ఆ తర్వాత యేసు ప్రభు వారు సిలువకి ఎక్కాడు. You know everything. Jesus did the 3.5 years ministry. He performed the great miracles, and he taught the good teachings, and he appointed the 12 disciples. Everything, you know that. మీకు తెలుసు యేసుక్రీస్తు వారి 30 సంవత్సరాల తర్వాత ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన అనేక మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడం, అద్భుతాలు చేయటం, సువార్త చేయటం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. Jesus died on the cross of Calvary. యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో ఆయన మరణించాడు. He was in the throne. ఆయన ఒకప్పుడు సింహాసనం మీద ఉండేవాడు. He came down to the earth. ఆయన భూమి మీదకు దిగి వచ్చాడు. He was born. ఆయన పుట్టాడు. And he did the ministry. ఆయన పరిచర్య చేశాడు. And he accomplished the will of God. దేవుని యొక్క చిత్తం నెరవేర్చాడు. In order to save you and me and the world, he carried the cross, and finally he was crucified. నిన్ను నన్ను లోకమంతటిని కూడా రక్షించడానికి ఆయన సిలువను మోసుకొని వెళ్ళి ఆ సిలువ పైన ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. After that he was died and he was buried. The third day Jesus Christ was risen. యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. Hallelujah. Hallelujah. My Bible says that death cannot hold him. నా బైబిల్ చెప్తా ఉంది మరణము ఆయనను బంధించలేకపోయింది. From Adam to even today, billions of people lived and died in the world, but no one could resurrected except Jesus Christ. ఆదాము మొదలుకొని ఈనాటి వరకు కూడా అనేక మంది భూమి మీద జీవించి చనిపోతున్నారు, సమాధి చేయబడుతున్నారు, కానీ ఏ ఒక్కడు కూడా తిరిగి లేవలేదు. యేసు మాత్రమే లేచాడు. Jesus Christ only resurrected from the dead. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ఒక్కడే మృతుని గెలిచి లేచాడు. Hallelujah. Hallelujah. When he was in the world, he was walking every village, every street. He was teaching, and very specifically, he was casting out the demons, and he healed all the sick people, and he was building the kingdom of God. ఆయన శరీరధారిగా ఉండగా ఆయన అనేక గ్రామాలు తిరిగాడు. ఆయన సువార్తను ప్రకటించాడు. అనేక దయ్యాలను వదలగొట్టాడు. రోగులను స్వస్థపరిచాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. The supreme purpose of Christ to die on the cross of Calvary in order to save you and me. యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన నీవు నేను కూడా రక్షించబడాలని నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. He shed the blood on the cross of Calvary. ఆయన సిలువ మ్రాను పైన రక్తమును చిందించాడు. The Bible says, the book of Hebrews chapter 9 verse 22 says, without shedding blood there is no remission of sin. హెబ్రీ పత్రిక 9:22లో చెప్తున్నాడు, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చు. There are many incarnates came into the world, many saints, many monk and celibacy, many people, many leaders came into the world, but no one could die on the cross of Calvary, and no one could shed the blood for you and me. Only Jesus did. ఈ లోకములో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ లోకంలో జీవించారు, చనిపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా నీ యొక్క నా యొక్క పాపముల కొరకు ఆ సిలువలో మరణించిన వాళ్ళు ఎవరు లేరు. యేసు మాత్రమే. That is the gospel. అదే సువార్త. Hallelujah. Hallelujah. What is the gospel? ఏమిటండి సువార్త? Jesus was born. యేసయ్య పుట్టాడు. Jesus was died. యేసయ్య మరణించాడు. Jesus was resurrected. ఆయన పునరుత్థానం చెందాడు. And not only that, after the resurrection 40 days he was in the world, and he appeared unto more than 500 people and showed them to everyone that I am the Jesus who is alive. యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందడం మాత్రమే కాదు గాని ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు అనేక మందికి అగుపడ్డాడు. ఒక పర్యాయం 500 మందికి అగుపడ్డాడు. ఆయనే సజీవుడైన యేసు అని అనేక మందికి ఆయన రుజువు చేశాడు. After the 40th day Jesus ascended to heaven. 40 దినముల తర్వాత యేసయ్య పరలోకమునకు ఆరోహణమయ్యాడు. When Jesus Christ was ascending to heaven, the ascension of Jesus Christ, more than 500 people saw him. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు 500 కంటే ఎక్కువ మంది ఆయనను చూచారు. While the people were looking unto Jesus, suddenly the two angels came from heaven and said unto the people, Ye Galilee, why do you look unto Jesus? The Jesus who ascended to heaven, he will come back. అక్కడ వాళ్ళు యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా చూస్తూ ఉంటే 2 దేవదూతలు వచ్చి అక్కడ నిలిచి, ఓ గలిలే మనుషులారా, ఎందుకు మీరు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఏ రీతిగా యేసయ్య కొనిపోబడ్డాడో అదే రీతిగా తిరిగి వస్తాడని ఆ దేవదూతలు చెప్పారు. Let your heart not be troubled, because Jesus ascended to heaven. The same Jesus, as he ascended, he will come back again. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళాడని మీ హృదయములను కలవరపడని ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మరలా అదే రీతిగా తిరిగి వస్తాడు. Hallelujah. Hallelujah. As you were born like Jesus born. మరి మీరు ఎలాగైతే పుట్టారో యేసయ్య అలాగా పుట్టాడు. But there is a unique, there is a specific is there. అయితే ఆయన మరణములో ఒక ప్రత్యేకత ఉంది. We were born in sin. మనమేమో పాపములో పుట్టాం. But Jesus was born, there was no sin. అయితే యేసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా పుట్టాడు. And the Bible says those who believes him should not perish but will have everlasting life. ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. Amen. ఆమేన్. Now I am going to ask you some questions. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. Was Jesus resurrected from the dead? యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేచాడండి. yes. Will you be resurrected after your death? మీరు మరణించిన తర్వాత మీరు కూడా పునరుత్థానంలో లేస్తారా? Yes. yes.
Everybody, those who believe, raise your hand. This is the difference between the believing of Jesus and non-believing of Jesus people. ఎందుకంటే యేసు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచాడు అని మనం నమ్మినట్లయితే మనం కూడా తిరిగి లేస్తాం. నేను లేస్తానని నమ్మిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. The people who believe Jesus, they have a hope. As my Jesus resurrected, I will also be resurrected one day. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారికి గొప్ప నిరీక్షణ ఉంది. యేసయ్య మృతి పొంది తిరిగి లేచాడు గనుక నేను కూడా మృతి పొంది తిరిగి లేస్తాను. But the world, the Gentiles, they don't have hope. They are telling, I have born, I will see the childhood, I will see the youth, and I will see the old age, and I will die. Who will see after death what will happen? లోకం అంతా ఏమనుకుంటుందంటే నేను పుట్టాను, పెరిగాను, జీవించాను, చచ్చిపోయాను, చచ్చిపోయిన తర్వాత ఏమవుతారో ఎవడు చూడొచ్చాడండి అంటుంది లోకం. They don't have the gospel. వాళ్ళకి సువార్త లేదు. They don't have hope. వాళ్ళకి నిరీక్షణ లేదు. They don't have a salvation. రక్షణ లేదు. Those who have hope, those who have salvation, those who have Jesus, they will say boldly, as my Jesus resurrected from the dead, I shall be resurrected. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, విశ్వాసం కలిగి ఉన్నారో, రక్షణ కలిగి ఉన్నారో వీళ్ళకి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటంటే యేసయ్య తిరిగి లేచాడు గనక నేను కూడా ఆయనకు వలనే మరణము తర్వాత తిరిగి లేస్తానని నిరీక్షిస్తాడు. Come on, give a big clap unto the Lord. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. This is the hope tonight for us. ఈ రాత్రికాల సమయంలో ఇది మన గొప్ప నిరీక్షణ. Hallelujah. Hallelujah. Jesus ascended to heaven. యేసయ్య పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. My Bible says, బైబిల్ చెప్తోంది Jesus sat at the right hand of the Father. There is a throne as given unto him. Now he is sitting in that throne that the Bible says it's called the throne of grace. ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. అక్కడ ఆయనకు ఒక సింహాసనం ఇవ్వబడింది. ఆ సింహాసనం మీద ఇప్పుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనము కృపాసనముగా పిలువబడతా ఉంది. The angel came to Mary and he said, ye shall reign for years, his kingdom will not be the end. అక్కడ దేవదూత గబ్రియల్ దేవదూత మరియతో మాట్లాడాడు కదా. ఏమన్నాడంటే ఆయన నిరంతరం ఏలుబడి చేస్తాడు, ఆయన రాజ్యము అంతము లేనిదై శాశ్వత కాలం ఉంటుంది. Tonight I am going to teach you and preaching about the 5 kinds of the thrones. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో 5 రకాలైనటువంటి సింహాసనాల గురించి నేను మీతో మాట్లాడతా. Say again everybody, without cross there is no throne. ఏమండి సిలువ లేకపోతే సింహాసనములే. Hallelujah. Hallelujah. If you believe Jesus, మీరు యేసును విశ్వసిస్తే, if you accept the Lord Jesus as personal savior, మీరు యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరిస్తే, if you are baptized, మీరు గనక బాప్తిస్మం if పొందితే, you receive the Holy Spirit, పరిశుద్ధాత్మను పొందితే, if you walk as a righteous life, a spiritual life, daily life, మీరు ప్రతిదినము కూడా ఆ ఆత్మీయమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే, I tell you, you will have a lot of sufferings. మీకు నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీకు అనేకమైన శ్రమలు ఉంటాయి. Hallelujah. Hallelujah. Say everybody, if I accept the Lord Jesus Christ, surely I have sufferings and trials and temptation. What kind of sufferings, what kind of the situation may come, I will live for Jesus. ఏమంటే మీరు చెప్పండి, నేను యేసయ్యను విశ్వసించాను, యేసయ్యను విశ్వసించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా నేను యేసయ్యను విశ్వసించాను కనుక వీటన్నిటిని యేసయ్య కొరకు నేను ఓర్చుకుంటాను. Jesus bore the cross. యేసుక్రీస్తు వారు సిలువను భరించాడు. What does it mean, cross? సిలువ అంటే అర్థం ఏంటి? The cross represent like this. The cross means the curse of the world, the sins of the world, the poverty of the world, and the judgment of the world, and the fulfilling all the ceremonial of law. ఈ సిలువ అంటే ఈ లోకములో ఉన్నటువంటి శాపము, పాపము, ఈ పేదరికము, ఈ దరిద్రత ఇవన్నిటిని కూడా ఆయన మోసాడు. Everybody say, my Jesus carried the cross. I don't need to carry any cross. ఎందుకనంటే యేసయ్యే నా కొరకు సిలువను మోసాడు గనక నేను సిలువను మోయాల్సిన అవసరం లేదు. Hallelujah. Hallelujah. Say everybody, I don't want carry any cross. అందరూ చెప్పండి, నేను ఏ సిలువను మోయాల్సిన అవసరం లేదు. I don't want carry any more curse. నేను
ఏ శాపమును మోయాల్సిన అవసరం లేదు. I don't want to carry the sins. నేను ఏ పాపాన్ని మోయాల్సిన అవసరం లేదు. I don't carry the sickness. నేను ఏ రోగాన్ని మోయాల్సిన అవసరం లేదు. I don't carry the death. ఇక నేను మరణాన్ని మోయాల్సిన అవసరం Because లేదు. Jesus Christ bore the cross on ఎందుకంటే behalf of ఈ us. శాపమును ఈ యొక్క పాపమును అంతటిని కూడా నా యేసయ్య శిలువ మీద ఆయన మోసాడు. He carried the cross on behalf of us. మనందరి పక్షంగా యేసయ్య శిలువను మోసాడు. Let us give a clap to him. Which cross గట్టిగా I supposed to మనం carry? చప్పట్లు My Jesus carried the నా cross. యేసయ్య నా యొక్క పాపమును శాపమును మోసాడని గట్టిగా చప్పట్లు కొడదాం. Hallelujah. హల్లెలూయా. After your salvation in this world, all problems will come. ఆ శిలువ తర్వాత మీ యొక్క జీవితంలోనికి శ్రమలు సమస్యలు రావచ్చు గాక. The Bible says now Jesus Christ is sitting at the right hand of the Father. బైబిల్ చెప్తా ఉంది యేసుక్రీస్తు వారు ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు పరలోకంలో. That is called the grace of throne. అది కృపా సింహాసనముగది పిలువబడతా ఉంది. Somebody can read a scripture. ఒక లేఖనాన్ని బైబిల్లో మనము చూద్దాం. Book of Hebrews chapter 4 verse 16. Somebody read. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఎవరైనా చదవండి. హెబ్రీ 4:16. Somebody read Telugu. Telugu Hebrews chapter 4 verse 16. 4:16 చదవండి. హెబ్రీ పత్రిక గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Now everybody say like this. అందరూ ఇలా చెప్పండి. For my salvation నా రక్షణ కొరకు I came to the cross. నేను సిలువ యొద్దకు వచ్చా. Say everybody, for my salvation అందరూ చెప్పండి. నా రక్షణ కొరకు I came to the cross of Calvary. నేను కల్వరి సిలువ యొద్దకు వచ్చా. I looked unto the sufferings of Jesus. నేను యేసయ్య శ్రమల వైపు చూచా. I heard the sufferings of Jesus. యేసయ్య యొక్క శ్రమలను నేను విన్నా. I believed. నేను నమ్మాను. I got a salvation. నేను రక్షణ పొందా. Now ఇప్పుడు I am nearing unto the grace of throne. ఇప్పుడు నేను కృపా సింహాసనం దగ్గరకు వచ్చా. Hallelujah. హల్లెలూయా. Say everybody, my Jesus Christ is pouring the grace day by day. Hallelujah. నా యేసయ్య ఆనాటి నుండి ఈనాటి వరకు దినదినము కృపను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. He is sitting with the right hand of the Father and he is pleading to the Abba Father for you and me and all for the saints. ఆయన తండ్రి యొక్క సింహాసనం మీద కుడివైపున కూర్చొని ఉండి నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. Bible says in the Old Testament law was given by Moses. In the Old Testament there was no any grace and only specific people obtain the grace to whom the Abba Father will. అయితే మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరికి కూడా కృప దొరకలేదు, కానీ కేవలం కొద్ది మంది మాత్రమే ఆ కృపను పొందుకున్నారు. కానీ యేసుక్రీస్తు ద్వారా మనం అందరము కూడా కృపను పొందుకుంటున్నాం. Abraham, Moses, Elijah could not give the grace, but thank God, give the clap unto the Lord. My Jesus poured the grace day by day. We have come to the grace of throne to obtain the grace. మరి అబ్రహాము గాని ఏలియా గాని అలాంటి భక్తులు ఆ కృపను పొందుకోలేకపోయారు, కానీ యేసుక్రీస్తు ద్వారా నీవు నేను సమృద్ధి అయినటువంటి కృపను దినము పొందుకుంటున్నా. He is sitting in the throne, on the throne of grace. యేసుక్రీస్తు వారు కృపాసనము మీద కూర్చున్నాడు. He is pouring the grace to you. ఆయన కృపను మీకు కుమ్మరిస్తున్నాడు. Do you know how the grace comes to you? మీ దగ్గరికి కృప ఎలాగొస్తుంది తెలుసా? Even we have been saved, even though we are doing sin again. ఒకవేళ మనము రక్షించబడిన తర్వాత మరలా పాపం చేస్తూ ఉండొచ్చు గాక. The epistle of 1 John chapter 2 when 1 says, if anyone commits sin, let him come to the Jesus who is the prepositions. మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తాడు, ఎవరైనా సరే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఎవరైనా సరే పాపము చేసినట్లయితే యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది దగ్గరకు మీరు రావచ్చండి. There is a two word you can find out. అక్కడ రెండు మాటలు ఉంటాయి. We have an advocate.
మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. We have an advocate. మనకు ఒక Say ఉత్తరవాది ఉన్నాడు. everybody. అందరూ చెప్పండి. I have an advocate. నాకు ఉత్తరవాది ఉన్నాడు. And I have an intercessor. నా కొరకు ఒక విజ్ఞాపనకర్త ఉన్నాడు. Did you understand the intercessor and advocate? ఏమంటే ఉత్తరవాది విజ్ఞాపనకర్తకి వ్యత్యాసం అర్థమవుతుందా? The worldly advocate, those who wearing the black coat, the people are asking bribe. ఎందుకనంటే ఈ లోకములో ఉత్తరవాదులు ఉన్నారంటే డిఫెన్స్ లాయర్స్ ఉన్నారు. వాళ్ళు మన పక్షంగా వాదించాలంటే వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి, లంచం ఇవ్వాలి. The worldly lawyer, the worldly advocate speaks only lie and they will collect money from your pocket. ఈ లోక సంబంధమైనటువంటి లాయర్లు ఎక్కువ మంది కేవలం అబద్ధాలు చెప్తారు, మన దగ్గర డబ్బులు గుంచుతారు. Once I met a lawyer, I said, "Sir, why do you speak lie?" నేను ఒక లాయర్ గారిని ఒకసారి అడిగా, ఏమంటే లాయర్ గారు ఏంటి మీరు అన్ని అబద్ధాలే మాట్లాడతారు అన్నా. You know what the lawyer said? అప్పుడు లాయర్ అన్నాడు, That is my business. ఏమన్నా నా వ్యాపారం ఇది అన్నాడంట ఆయన. He showed me, "Sir, you read this word. ఏమండి అక్కడ ఒక రాయబడిన మాట ఉందని చదవండి అన్నాడు. It is written in Tamil. తమిళ్లో రాయబడి Court in English word court. It is written in Tamil. Needhi Mandram means where the people get the justice. Where the people can get the justice. అక్కడ ఆ కోర్టు అనేటువంటిది తమిళ్లో రాయబడి ఉంది. దాని యొక్క నీతి మండ్రం మీన్స్ గెట్ ద జస్టిస్, అంటే అక్కడ న్యాయము జరిగించాలి, అంటే న్యాయము దొరుకు స్థలము అని అక్కడ రాయబడి ఉంది. బట్ వాట్ దిస్ లాయర్ టోల్డ్ మీ, కానీ ఆ లాయర్ ఏమన్నాడంటే, సార్ దిస్ ఈస్ నాట్ నీతి మండ్రం, దిస్ ఈస్ నిధి మండ్రం. అది నీతి మంత్రం కాదు, నిధి మంత్రం. డబ్బులు ఇస్తే in this campus, this building, only money and speaking lie. If I speak 1,000 lie, I can rescue my client. ఏమంటే నేను 1000 అబద్ధాలు ఆడితే కానీ నా క్లయింట్కి నేను న్యాయం చేయలేను కనుక నేను అబద్ధాలు ఆడితేనే నాకు డబ్బులు వస్తాయి అన్నాడు. దట్ ఈస్ వరల్డ్లీ కోర్ట్. ఈ లోక సంబంధమైన న్యాయస్థానాల పరిస్థితి ఇలా ఉంటుంది. But you all people give a clap to the heavenly court. Our lawyer won't speak any lie. He won't ask you any money or any silver or any gold. Rather he has paid the ransom for me. కానీ పరలోకపు కోర్టులో మనకున్నటువంటి అడ్వకేట్ ఉన్నాడే, ఆయన ఏ అబద్ధం ఆడడు, మన దగ్గర నుంచి పైసా ఆశించడు, ఆయన ఎల్లప్పుడూ న్యాయమే పలుకుతాడు. Our lawyer, our advocate sitting on the grace of throne, and he is interceding to the Father on behalf of you and me for our weakness and sickness and of poverty of tears. మన ఉత్తరవాది అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకపు సింహాసనం మీద కూర్చుండి మనకు బలహీనతల కొరకు, సమస్యల కొరకు తండ్రికి నిరంతరము విజ్ఞాపన చేస్తాడు. The Bible says about the first throne is called the grace of the throne of grace. మొట్టమొదటి సింహాసనము కృపా సింహాసనము. Hallelujah. Hallelujah. And the second throne I am going to talk. ఆ రెండవ సింహాసనాన్ని గురించి చూద్దాం. Now the Jesus Christ is sitting on the throne of grace. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కృపా సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. How long will he sit in the grace of throne? యేసుక్రీస్తు వారు ఎంత కాలం ఆ కృపాసనం మీద కూర్చుని ఉంటాడు? From his ascension to till now. ఆయన ఆరోహణమై వెళ్ళినది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన ఆ సింహాసనం మీద ఉన్నాడు. Still how long will he sit? మరి ఇంకా ఎంత కాలం ఆయన కృపా సింహాసనం మీద కూర్చుంటాడు? He will sit on the grace of throne till the gospel must be preached unto the corners of the world. సర్వలోకానికి సువార్త ప్రకటించబడేంత వరకు ఆయన కృపా సింహాసనం మీద కూర్చుంటాడు. Hallelujah. Hallelujah. When the gospel be preached to the all creation. ఎందుకనంటే సర్వలోకానికి సువార్త ప్రకటించబడవలసి ఉంది. That Jesus Christ the lawyer will stand from the seat of grace and he will get ready and he will be transformed like a bridegroom. He will come from heaven to the midday. ఆ కృపా సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు ఒక దినాన పెండ్లి కుమారుడుగా సిద్ధపడి ఆయన ఈ లోకానికి దిగి వస్తాడు. When Jesus came into the world, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు he was a servant. ఒకప్పుడు ఆయన సేవకుడిగా వచ్చాడు. When Jesus went to heaven, ఆయన పరలోకానికి వెళ్ళాడు. now he is a lawyer. ఆయన ఇప్పుడు ఉత్తరవాదిగా ఉన్నాడు. When gospel
be preached, and the whole world, when church prepared for his coming, and he will become a bridegroom. యేసుక్రీస్తును గూర్చిన సువార్త లోకమంతా ప్రకటించబడినప్పుడు, సంఘము సిద్ధపడినప్పుడు ఆయన పెండ్లి కుమారుడుగా ఆయన దిగి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. One day the Jesus will come in the mid-air. యేసుక్రీస్తు వారు ఒకానొక దినాన మధ్యాకాశానికి దిగి వస్తాడు. The three scriptures says like this. మూడు లేఖనాలు ఈ విధంగా చెప్తున్నాయి. The First Thessalonians chapter 4 verse 13 onwards, you are very familiar with the scriptures. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి మీకు అందరికీ కూడా పరిచయం ఉన్న మాటలు ఉన్నాయి. And the Gospel of John chapter 14 verse 1 and 2. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చెప్పాడు. And the epistle of 1 Corinthians chapter 15. అలాగే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం కూడా చెప్పాడు. You will find the scriptures that Jesus will come in the mid-air. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తాడనేటువంటిది ఈ మూడు లేఖనాల్లో కూడా చెప్పబడింది. Hallelujah. హల్లెలూయా. Today you are a very blessed people. As long as Jesus sit on the grace of throne, you are a very blessed. మీరు యేసుక్రీస్తు వారు కృపా సింహాసనం మీద ఉన్నాడు మీ కొరకు, మీరు ఆయనను కలిగి ఉన్న మీరందరూ కూడా ధన్యులై ఉన్నారు. He poured the grace for you. ఆయన మీ కొరకు కృపను కుమ్మరిస్తున్నాడు. Why does he pour the grace to you day by day? దినదినము ఆయన మీ కొరకు కృపను ఎందుకు కుమ్మరిస్తున్నాడు You తెలుసా? must live a spiritual life. మీరు ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి, You must live a holy life. మీరు పరిశుద్ధమైన You జీవితం should be జీవించడానికి, filled with the gifts of Holy Spirit and the fruits of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరాలు కృపా వరములను ఆత్మ ఫలములను మీరు ఫలించడానికి, And you should preach the gospel to the whole nation. ఈ లోకమంతటికి కూడా సువార్తను మీరు ప్రకటించడానికి, He is extending the grace daily to you. దాని కొరకే దినదినము ఆయన మీ విషయంలో కృపను కుమ్మరిస్తున్నాడు. When he will come as a bridegroom in the mid-air, ఆయన మధ్యాకాశానికి పెండ్లి కుమారుడు వలె దిగి వస్తాడు. two things will happen. అక్కడ రెండు సంగతులు జరుగుతాయి. In the Christian world, many preachers are telling there is no rapture. క్రైస్తవ సంఘాల్లో బోధకులు అనేక మంది మరి సంఘం ఎత్తబడడం అనేటువంటిది లేదంటున్నారు. But I tell you, alas, the people who are preaching about there is no rapture, those who are telling like that, they don't have the word of God. అంటే సంఘం ఎత్తబడడం అనేది లేదు అని బోధలు చేస్తున్నారంటే నిజంగా వీళ్ళకి బైబిల్ గురించి అర్థం కాలేదని. Really, they don't know the Bible. నిజంగా వాళ్ళకి బైబిల్ తెలీదు. Those who don't know the Bible, they will tell there is no rapture. ఏమంటే సంఘం ఎత్తబడటం అనేటువంటిది లేదని వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళకి బైబిల్ అసలు ఏమీ తెలియదని అర్థం. Those who know the Bible, they will tell there is a rapture. బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా సంఘం కొనిపోబడుతుందనే సంగతిని వాళ్ళు బోధిస్తారు. As God created Eve from the rib of Adam, for Jesus Christ, the bride has been forming from the dust. మరి ఎట్లాగైతే ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుండి అవను ఆయన తయారు చేశాడో అలాగే యేసుక్రీస్తు కొరకు సంఘమును కూడా అలాగనే పెండ్లి కుమార్తెగా ఆయన సిద్ధం చేశాడు. We before our conversion, we were from the dust. మనము మార్పు చెందడానికి మునుపు మనము ధూళి వంటి వాళ్ళమై ఉన్నాం. But when we became saved, మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, the church is belongs to the Jesus rib. ఎప్పుడైతే రక్షించబడిన గుంపుగా సంఘంగా మనం ఉన్నామో ఈ సంఘము యేసుక్రీస్తు యొక్క ప్రక్కటెముకగా చేయబడింది. As Eve was created from Adam, అవ్వేమో ఆదాములో నుండి చేయబడింది. Likewise, the church was formed from Christ. అలాగే సంఘము క్రీస్తులో నుండి అది చేయబడింది. Everybody say, I am formed by Christ. అందరూ కూడా చెప్పండి, నేను యేసుక్రీస్తులో నుండి తీయబడ్డాను. All the church, సంఘమంతా కూడా, all the church, సంఘమంతా, all the spirit filled church, మరి ఆత్మతో నింపబడిన ప్రతి all the church is
being formed by the rib of Jesus Christ. ప్రతి సంఘము ఆత్మచేత నింపబడిన ప్రతి సంఘము కూడా యేసుక్రీస్తు యొక్క ప్రక్కటెముకతో తయారు చేయబడింది. Therefore Jesus said, I will not leave you comfortless, I will come again, but before that I would send my comforter, the Holy Spirit. He will come upon you, he will guide you, he will set his eyes upon you, he will make you to the perfect way into the spirit. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, మీతో కూడా ఉంటాడు, మీరు పరిపూర్ణులగునట్లుగా ఆయన మీకు సహాయం చేస్తాడని చెప్తారు. Those who got the rebirth, and these people can say, I am formed by the Holy Spirit. ఎవరైతే నూతన జన్మానుభవాన్ని కలిగి ఉంటారో వాళ్ళు అంటారు కదా, నేను పరిశుద్ధాత్మ ద్వారా జన్మించానంట. Once I was born by physical of my mom and dad, but thank God when I believed the gospel, I was born by the Holy Spirit and the word. నేను ఒకప్పుడైతే నా యొక్క తల్లిదండ్రులకు నేను జన్మించాను, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో నేను విశ్వాసం ఉంచానో నేను ఆత్మ ద్వారా తిరిగి జన్మించానంట. If you are repented, if you are born again, if you are baptized, if you live the holy life, if you die in Christ, when Jesus will come in the mid-air, there will be 3 kinds of sounds. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, నువ్వు కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఈ లోకములో కనుక మరణించినట్లయితే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు 3 శబ్దాలు వినబడతాయి. Number 1, the trumpet of God. ఒకటి దేవుని బోర వినబడుతుంది. And number 2, the sound of archangels. అలాగే ప్రధాన దూత శబ్దం వినబడుతుంది. And the third, the sound of Jesus Christ. అదే సమయంలో యేసుక్రీస్తు యొక్క శబ్దం వినబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Amen. There will be 3 kinds of sound when Jesus will come in the mid-air. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ 3 శబ్దాలు వినబడతాయి. The sound of trumpet of God, the sound will go into the mud. Those who died in Christ, that sound will revive them. The Holy Spirit will revive each, resurrect every the dead body who have been died in Christ. ఎప్పుడైతే దేవుని యొక్క బోర ఊదబడుతుందో, మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, మరి మట్టిలో కలిసిపోయినటువంటి వాళ్ళని పరిశుద్ధాత్మ వారిలోనికి జీవాన్ని పంపి వాళ్ళు మరలా జీవించేలాగున పరిశుద్ధాత్మ వారికి జీవమునిస్తుంది. And the sound of archangels, you will hear everyone, we shall all will hear, amen, the sound. That what will the sound says? Behold, the bridegroom is coming, oh church, be ready. ఎప్పుడైతే ప్రధాన దూత శబ్దం వినబడతా ఉందో, ఆ శబ్దం ఏమిటనంటే దేవుని యొక్క కుమారుడు, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, సంఘమా మీరు సిద్ధపడండి అనే కేక వినబడుతుంది. And the voice of Jesus Christ. ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క మాట శబ్దం వినబడుతుంది. You read Bible very carefully. బైబిల్ చాలా జాగ్రత్త చదవండి. Even the book of Revelation chapter 19, it says, behold, he is coming like thief. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ఆయన దొంగ వలె వస్తాడని. That coming is different. అది భిన్నమైనది. When Jesus comes in and the rapture, he won't come like a thief, he will come with a sound. According to the Song of Solomon chapter 2, it says, oh my beloved, oh my dove, come on peace, rise up, the winter has gone, the raining season has gone, the fig tree, bring forth the fruits, and every season it becomes pleasant. Be ready, and the movement church, the living people shall be transformed. మరి పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయంలో సొలొమోను చెప్పినటువంటి విధంగా, ఇదిగో కోతకాలం అయిపోయింది, గ్రీష్మకాలం అయిపోయింది, రక్షించబడినటువంటి వారులారా మీరందరూ కూడా రండి అని చెప్పేసి తన యొక్క ప్రియుడు పిలుస్తున్నటువంటి రీతిగా సంఘం అంతా కూడా సిద్ధపడుతుంది. The dead shall rise at first. మొట్టమొదట మృతులైన వారు తిరిగి లేస్తారు. As we are living shall be transformed within a twinkle. మనము సజీవులుగా ఉన్న వాళ్ళము రెప్పపాటులో మనము మార్పు చెందుతాం. Everybody look at your own body. Everybody look at your own body. అందరూ మీ యొక్క శరీరాన్ని, మీ శరీరాన్ని మీరు చూసుకోండి. Please look your body and talk. మీ యొక్క శరీరంతో చూసి మీరు ఇట్లా అనండి. Hello.
హలో నా శరీరమా, perishable body. ఇదిగో క్షయమైపోయే నా శరీరమా. Your body. మీ శరీరంతో మీరు చెప్పండి. Hello. హలో, Your perishable body. నువ్వు నశించిపోయే శరీరానివే. In the perishable body. ఇదిగో నువ్వు నశించిపోయే శరీరం. Holy Spirit is there. ఇదిగో పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. The word of God is in this body. ఇదిగో ఈ శరీరములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. I tell you. ఇదిగో నీతో చెప్తున్నా, Perishable body will be turned into imperishable body. ఈ క్షయమైపోయేటువంటి శరీరము అక్షయమైన శరీరంగా మారిపోతుందని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Tonight your physical body may have lot of disease. ఇక్కడ మీకున్న ఇప్పుడు భౌతికమైన శరీరాల్లో రకరకాల వ్యాధులు ఉండొచ్చు. Tonight your body may be lot of weakness and sickness setting, sweating, all kinds of infirmities. మరి ఈ రోజు మీరు మీ శరీరాలను చూస్తే అనేకమైన బలహీనతలు, అనారోగ్యాలు, రకరకాల సమస్యలతో ఉండొచ్చు. Tonight your body may be very old and weakness and sickness and everything, no beauty, nothing else. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క శరీరంలో అనేకమైన అనారోగ్యాలు, బలహీనతలు, సరైన అందంగా లేము అని కూడా మీరు అనుకుంటే ఉండొచ్చు. Tonight you may thinking that my hair is become white. ఏమంటే నా జుట్టంతా తెల్లబడిపోయింది అనుకుంటున్నారేమో పెద్దలు. But I tell you, when Jesus will come in the mid-air, when that doesn't matter whether it is a white hair or black hair, you shall be transformed like Jesus. ఏమంటే మీరు ఎలాగున్నా సరే ఇప్పుడు ఒక దినం రాబోతోంది, యేసు ప్రభు వచ్చినప్పుడు మీకంటే అందగాళ్ళకి ఎవరుండరు. Hallelujah. Hallelujah. Talk to your body. Talk to your body. ఈ శరీరంతో మీరు చెప్పండి. Hello, perishable body. ఇదిగో క్షయమైపోయే శరీరమా. Oh, praise God. దేవునికి స్తోత్రం. Now I am weak. నేను ఇప్పుడు బలహీనంగా ఉన్నా. When Jesus will come, యేసయ్య వచ్చినప్పుడు my perishable body will be transformed into imperishable body. Ah, At that time my body will be very strong. నా యొక్క క్షయమైపోయే శరీరము అక్షయతను ధరించుకుంటుంది. ఇప్పుడు నేను బలహీనంగా ఉన్నా, నేను బలాన్ని పొందుకుంటా. Hallelujah. హల్లెలూయా. Everybody lift your hands and praise God. అందరూ మీ చేతుల పైకి దేవా Now I am weak. మనం బలహీనలో. When my bridegroom will come in the mid-air, I will be strong. ఎప్పుడైతే నా పెండ్లి కుమారుడు మధ్య ఆకాశానికి వస్తాడో అప్పుడు నేను బలముగా ఉంటా. Hallelujah. Hallelujah. One day Eliezer went to the Badam and Aram country. మరి ఒక దినాన్న ఎలియాజరు మరి ఆరాము దేశం వెళ్ళాడు. When Eliezer found the Rebekah, ఎలియాజరు రెబెకాను చూచినప్పుడు, you know Rebekah was not a lazy girl. మరి రెబెకా ఆమె పెద్ద వయస్కురాలు కాదు. Nowadays girls are very weak. ఏమండి ఇప్పుడు యవనస్త్రాలని ఆడపిల్లలు చూస్తే చాలా బలహీనంగా ఉంటున్నారు. In this evening I saw our pastor Rajesh Pal younger daughter. ఈ సాయంకాల సమయంలో రాజేష్ పాల్ గారు అమ్మాయి చిన్న కుమార్తె when she was coming from the school, ఆ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, oh very bad, alas, she was carrying the big bag. ఓ పెద్ద బ్యాగ్ మొయ్యలేక వస్తా ఉంది. I tell you, I encourage you, all the young girls. ఆ యవనస్తులైనటువంటి వాళ్ళు నేను ప్రోత్సహిస్తున్నా. Rebekah was not lazy girl. రెబెకా సోమరిది కాదు. You know, one single camel can drink 300 liter water. ఏమండి ఒక్కొక్క ఒంటె కనీసం 300 లీటర్ల నీళ్లు తాగుద్ది. 10 camel. 10 ఒంటెలు వచ్చినాయి అక్కడికి. Rebekah gave water to drink 10 camel. 10 ఒంటెలకు కూడా రెబెకా నీళ్లు మోటార్ వేయలేదు, తోడిపోసింది. In order to meet the Isaac, Rebekah worked very hard and proved I am not a weak but I am very strong. ఏమండి రెబెకా ఇస్సాకును చేరుకోవడానికి ఆమె నేను బలహీనురాలను కాదు, నేను చాలా శక్తివంతురాలని నిరూపించుకోవడానికి 10 ఒంటెలకు నీళ్లు తోడి పోసింది. గట్టిగా చెప్పలు కొడదాం. Tonight you are the spiritual Rebekah. ఈ రాత్రికాల సమయంలో మీరందరూ ఆత్మ సంబంధమైన రెబెకాలై ఉన్నారు. You have to labor for the kingdom of God. మీరు దేవుని కొరకు పని చేస్తున్నారు. Don't say excuses. మీరు ఏమాత్రం సాకులు చెప్పొద్దు. One day you will become
Amen. Spiritual Rebecca for Jesus. మీరందరూ ఒకానొక దినాన్న యేసుక్రీస్తు వారికి ఆత్మ సంబంధమైన రెబెకా వలె ఉండబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. The church will become a bride to meet the bridegroom. సంఘం అనేటువంటిది మధ్యాకాశంలో యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనబోయే పెండ్లి కుమార్తెగా ఉంది. And together we shall go to the heaven. మనం అందరము కూడా కలిసి మధ్యాకాశానికి వెళ్తాం. Hallelujah. హల్లెలూయా. My Bible says, Jesus said, I am going to prepare a place for you. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఇదిగో మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తున్నా. There are many mansions in my Father's house. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయి. If it is not so, I would have been told you. ఎందుకనంటే ఒకవేళ అక్కడ లేకపోతే నేను మీతో చెబుతాను. But I am going to prepare a place for you. అయితే నేను మీ కొరకు స్థలం The సిద్ధపరుస్తున్నా New చెప్పాను. Testament church will be caught up in the mid-air. We shall be with the Lord in the new క్రొత్త mansion. నిబంధన సంఘం ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశములో ఆయనను ఎదుర్కోబోతా ఉంది. The second throne, రెండవ సింహాసనం, the throne of Christ. క్రీస్తు యొక్క సింహాసనం, న్యాయపీఠం. The Bible says, 2 Corinthians chapter 5 verse 10 says. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు. Somebody can read in Telugu. 2 Corinthians chapter 5 verse 10. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. Somebody read. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. What it says? ఏమని చెప్తున్నాడు? The throne of Christ. క్రీస్తు న్యాయపీఠము. First throne, the throne of grace. మొట్టమొదటిదేమో కృపా సింహాసనం. And the second throne, రెండవది the throne of Christ. క్రీస్తు న్యాయపీఠం. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, how many of you believe that one day you will go to heaven? మీలో ఎంతమంది ఒక దినాన యేసుక్రీస్తు వారి దగ్గరతో పరలోకానికి వెళ్తానని నమ్ముతున్నారు? Really? నిజమేనా? If you go to heaven, the Bible says you have to stand in front of the seat of Jesus Christ. మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు మీరందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతారు. Listen everybody. అందరూ జాగ్రత్త వినండి. Our Jesus Christ is a very gentle God. యేసుక్రీస్తు వారు చాలా సాత్వికమైన వ్యక్తి. He is not going to judge the church in the middle of wicked. ఎందుకనంటే మరి యేసుక్రీస్తు వారు మధ్యాకాశములో మరి తీర్పు తీర్చేవాడుగా దుష్టులకు. No. He is not going to give the judgment to the church in the middle of the wicked. అంటే దుష్టుల మధ్యలో తీర్పు తీర్చడానికి సంఘానికి యేసుక్రీస్తు వారు అధికారం ఇవ్వట్లేదు. Our judgment will be in heaven. మన యొక్క తీర్పు అనేది దుష్టుల మధ్యలో కాదు, పరలోకములో ఉంటుంది. When Jesus Christ will give the judgment to us, యేసుక్రీస్తు వారు మనకిచ్చే తీర్పు, there will be no single sinner. మనకు తీర్పు తీర్చేటువంటి ప్రదేశం ఒక్క పాపి కూడా ఉండడు అక్కడ. There will be no single sinner be there. ఎందుకంటే మనకు తీర్పు తీర్చబడేటువంటి స్థలంలో ఒక్క పాపి కూడా ఉండడు. My Bible says, book of Romans chapter 8 verse, there is one. మరి రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, there is no condemnation upon them those who led by spirit. మరి ఆత్మానుసారంగా నడిచేటువంటి వారు అనగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. Listen carefully, my dear brothers జాగ్రత్త and వినండి. sisters. You and me, we both will stand in front of the seat of Jesus Christ, but there is no condemnation. మనం అందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడతాము, కానీ మనలో ఏ ఒక్కరము కూడా శిక్షించబడం. Did you understand what's the difference between condemnation and judgment? ఏమండి, తీర్పుకి శిక్షా విధికి వ్యత్యాసం అర్థమవుతుందా? అంటే మనం క్రీస్తు న్యాయపీఠం నిలబడతాము, కానీ మనలో ఎవరికి శిక్ష ఉండదు. Condemnation will be executed upon them. There is the another throne. అంటే శిక్షా విధి కలుగ చేసే న్యాయపీఠం అనేది అది వేరే. This is, we are going to stand in front of the seat of Jesus Christ in heaven.
ఇది క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలవబడేటువంటి స్థలం. Listen, my dear brothers. నా ప్రియ సహోదరులారా జాగ్రత్త వినండి. Who will be the chief guest in heaven? ఏమండి పరలోకములో ముఖ్యమైన అతిథి ఎవరు? ఏమండి ముఖ్య అతిథి ఎవరు? Amen. Somebody is telling. ఆ? Everybody say, we will be the chief guest. పరలోకములో ముఖ్య అతిథి ఎవరు అని అంటే మనమే. Hallelujah. హల్లెలూయా. How many of you attended the marriage function? ఎప్పుడన్నా మీరు వివాహ కార్యక్రమానికి వెళ్ళారా? The marriage function, 2 people will be the very VIP. ఏమండి ఆ మా వివాహ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అక్కడ ప్రాముఖ్యమైన వ్యక్తులు ఇద్దరే ఉంటారు. If the bride and bridegroom is not there, there will be no marriage. ఏమండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకపోతే అక్కడ ఏమీ లేదు. Have you ever noticed in the church when marriage ceremony comes, first the bridegroom will come and sit, nobody will stand for the bridegroom. ఏమండి మీరు పెళ్లిళ్ళు చాలా చూసే ఉంటారు. పెళ్లి మంటపంలోనికంటే పెళ్లి వేదిక మీద మొట్టమొదటిగా పెళ్లి కుమారుడు వచ్చి కూర్చుంటారు, కానీ పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఎవరు నుంచోరు. Congregation will not stand to bridegroom. ఎందుకంటే పెళ్లి కొడుకు వస్తుంటే ఒక్కళ్ళన్నా నుంచోరు. When bride will enter into the church, ఎప్పుడైతే పెళ్లి కుమార్తె లోపలికి వస్తుందో pastor will make the announcement, let us stand. పాస్టర్ గారు వెంటనే ప్రకటన చేసి ఇదిగో పెళ్లి కుమార్తె వస్తుంది. All the congregation will stand. అందరూ లేచి నిలబడతారు. You know who is the VIP in the marriage? ఇప్పుడు వివాహంలో విఐపీలు ఎవరండి? yes Come on, పెళ్లి open your కుమార్తె. mouth. Open your mouth. నోరు తెరిచి చెప్పండి. Who is the chief guest? ఏమండి పెళ్లిలో అసలు ముఖ్య అతిథి ఎవరు? Bride. పెళ్లి కుమార్తె. Bride. కుమార్తె పెళ్లి Not కుమార్తె. bridegroom. ఏమండి పెళ్లి కొడుకు కాదు, Bride. పెళ్లి కుమార్తె. In the rapture will take place. In the rapture, who will be the chief guest? ఏమండి సంఘం ఎత్తబడినప్పుడు పరలోకంలో ముఖ్య అతిథి ఎవరు? yes we are. చెప్పండి గట్టిగా. Still their face is something glooming. ఇంకా ఏదో ఆశ్చర్యపోతా ఉన్నారు ముఖాలు. Who will be the chief guest? పరలోకంలో ముఖ్య అతిథి ఎవరు? This is the gospel I preach. I tell you, in the rapture, church will be the chief guest. When you enter into heaven, all the heavenly beings stand and worship and bow before the Jesus Christ. ఏమండి నేను ప్రకటిస్తున్న సువార్త ఏంటంటే యేసు ప్రభు వారు వచ్చిన మనం ఎప్పుడైతే పరలోకానికి వెళ్తామో పరలోకములో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడి ఆ దేవుని ఆరాధన చేస్తారు. Hallelujah. Hallelujah. The billions of angels. కోటాను కోట్ల దేవదూతలు. The billions of cherubims and cherubim. కెరూబులు సరాబులు కోట్ల కొలది. Oh, when Jesus along with the bridegroom enter into heaven, all heavenly beings and with the two wings they will fly. With the 2 wings they will cover the body. With the 2 wings they will cover the face and they will worship the Abba heavenly Father. We shall be the chief guest in heaven. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తె సంఘమును తీసుకొని పరలోక ప్రవేశం చేస్తాడో అక్కడ ఉన్నటువంటి కెరూబులు సెరాపులు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో తన యొక్క దేహాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తూ ప్రభువును ఘనపరుస్తూ సంతోషిస్తారు పరలోకంలో. Hallelujah. Hallelujah. Now we are on the earth. Sometimes the angels comes and threatening us. అనేక సార్లు మరి దేవదూతలు ఈ లోకానికి వచ్చి చెప్తున్నారు. Now we are in the world. మన- Angels coming and threatening us. ఏమంటే ఇప్పుడైతే దేవదూతలు ఈ లోకానికి వస్తే మనల్ని భయపెడతా ఉంటారు. But when we will go to heaven, కానీ మనం పరలోకి వెళ్తే we will threaten the angels. మనము దేవదూతలను వణికిస్తాం. You understand what I'm telling? అర్థమవుతుందా? How many of you ready to threaten the angels? ఏమంటే దేవదూతల్ని గడగడలాడించడానికి ఎంతమంది ఇష్టంగా ఉన్నారు? Hallelujah. Hallelujah. Still we are thinking angels are mightier than the human being. ఇప్పటికీ మనం అనుకుంటున్నాం దేవదూతలు అంటే మనకంటే చాలా బలవంతులని. Of course. కావచ్చు. One angel could slain 1,85,000.
ఒక్క దేవదూత 185,000 మందిని ఒక్క నిమిషంలో హతమారుస్తాడు. Within a single night, one angel slain the 185,000 people. ఏమంటే ఒక్క రాత్రికాల సమయంలోనే ఒక దేవదూత 185,000 మందిని హతమార్చగలడు. Surely angels are mightier than the human being. మానవుల కంటే ఖచ్చితంగా దేవదూతలు బలవంతులు. But the resurrected body of Jesus Christ, when we'll go to heaven, the resurrected body and the church is much more mightier than the angel. ఎప్పుడైతే మనం పునరుత్థానము చెంది యేసుక్రీస్తుతో పాటుగా పునరుత్థాన శరీరమును కలిగి పరలోకానికి వెళతామో మనము చాలా చాలా దేవదూతల కంటే కూడా మహాశక్తివంతులము. Hallelujah. Hallelujah. Everybody clap your hands and praise గట్టిగా God. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. If the Holy Spirit in you, మీలో పరిశుద్ధాత్మ ఉంటే, if you are anointed by the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ చేత if you అభిషేకించబడి, led by Spirit, మీరు ఆత్మతో నడిపించబడి, you will be sleeping. మీరు నిద్రపోతున్నారు. Angels will come and touch and wake up you. ఎందుకంటే దేవదూతలు వచ్చి మీ చుట్టూ కావలి కాస్తారు. One time Peter was sleeping in the jail. Angel came and woke up him. ఒక దినాన్న మరి పేతురు చెరసాలలో నిద్రపోతా ఉంటే దేవదూత వచ్చి పేతురును లేపాడు. What a great God we serve. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. We shall go to heaven. మనము పరలోకానికి వెళ్తాం. We all will stand in front of Jesus. మనమందరం యేసయ్య న్యాయపీఠం నిలబడతాం. A reward will be distributed. మనకందరికీ బహుమానాలు ఇవ్వబడతాయి. Hallelujah. హల్లెలూయా. Crowns will be given unto you. మీ అందరికీ కూడా కిరీటాలు ఇవ్వబడతాయి. My dear brothers and sisters, beloved pastors, I tell you, there are about 5 kinds of crowns will be given to you. నా ప్రియ సహోదర సహోదరులారా సేవకులారా మీకు 5 రకాలైన కిరీటాలు ఇవ్వబడతాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You will be the chief guest. మీరే పరలోకములో ముఖ్య అతిథులై ఉన్నారు. Amen. ఆమేన్. Remember that moment, what a joy will be there. ఆ సమయంలో ఎంత సంతోషం ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. I'm going to remind you something. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. In the marriage function, వివాహ కార్యక్రమంలో one day only the bride will shed tears. ఏమండి ఒక్కరోజు మాత్రమే పెండ్లి కుమార్తె ఏడుస్తుంది. The rest of the days bridegroom will shed tears. He will be very happy. ఇక పెళ్ళైన కాడ నుంచి పెళ్లి కొడుకు ఏడవటమే. Hallelujah. When we will go to heaven, అయితే పరలోకం వెళ్ళినప్పుడు Jesus will wipe away your tears. యేసుక్రీస్తు వారు మన కన్నుల యొక్క బాష్ప బిందువులన్నీ తుడిచివేస్తాడు. You may tell it to Jesus. మీరు యేసయ్యతో ఉంటారు. Jesus, when I accepted you as a personal savior, the day onward till now, I passed through agony, sufferings and starvation, sickness and weakness of the earth. And Jesus will touch your body. He will wipe away your tears. మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్తారు, ప్రభువా నిన్ను అంగీకరించింది మొదలుకొని నాకు అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని శ్రమలే, అన్ని రోగాలే అని మీరు అన్నప్పుడు ఆయన మీ శరీరాన్ని తాకడంతోనే మీ శరీరములో ఉన్నటువంటి ప్రతి బాధ కన్నీళ్ళన్నీ కూడా ఎగిరిపోతాయి. You are a blessed person. నీవు దీవించబడిన వ్యక్తి. You are a blessed person. నీవు దీవించబడిన When వ్యక్తి. Jesus will touch you, యేసు మిమ్మల్ని తాకుతాడు. oh, Jesus will touch you with a powerful hand. యేసుక్రీస్తు చాలా బలమైన హస్తంతో నిన్ను తాకుతాడు. Your sorrows will be turned into joy. దుఃఖములు సంతోషంగా మారిపోతాయి. Your tears will be wiped away. నీ యొక్క కన్నీళ్లు తుడిచివేయబడతాయి. No more lamentation in heaven. ఆ పరలోకములో ఏమాత్రం ఆకలి ఉండదు. No shedding tears. కన్నీళ్లు ఉండవు. Many women are crying on the earth. ఈ లోకంలో అనేక మంది స్త్రీలు ఏడుస్తున్నారు. Alas, I have married a drunkard fellow. Oh, daily I am shedding చాలా tears. మంది స్త్రీలు అంటున్నారు, నాయన ఈ దిక్కుమాలను పెళ్లి చేసుకున్న కాడ నుంచి శ్రమలే అంటున్నారు. Physical bridegroom will be drunkard. ఏమండి మరి భర్త త్రాగుబోతు అనుకోండి. But spiritual bridegroom Jesus Christ is not drunkard. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరలోక పెండ్లి కుమారుడు తాగుబోతు కాదు. Hallelujah. Hallelujah. When we will go to heaven, our bridegroom will embrace us on his bosom. మరి మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మన పెండ్లి కుమారుడైన యేసయ్య మనలను తన యొక్క గుండెలకు హత్తుకుంటాడు. We shall be VIP.
మనమే అక్కడ విఐపీలమే. You know, we shall be with the Lord. Bible says we shall be with the Lord. బైబిల్ అంటుంది మనము ప్రభువుతో కూడా ఉందము. Not for one day. ఒక రోజుగా. Not for 2 days. 2 రోజులుగా. Adam and Eve lost the opportunity to live in the Garden of Eden. Soon they left. ఏమంటే ఆదామవ్వలు ఎప్పుడైతే మరి దేవునితో ఉండే సంబంధాన్ని కోల్పోయారు, అక్కడ నుంచి వాళ్ళు నెట్టివేయబడ్డారు. But we shall be with the Lord in heaven. కానీ మనమైతే నిరంతరము ప్రభువుతో కూడా ఉందము. Hallelujah. Hallelujah. The church will enjoying in heavenly blessings. సంఘము పరలోక సంబంధమైన ఆశీర్వాదాలని రుచి చూస్తుంది. On the time on the earth, what will happen? The Antichrist ruling will be started. Great tribulation, tribulation and great tribulation. మరి మనం ఎప్పుడైతే ప్రభువుతో కూడా సంతోషిస్తూ ఉన్నామో ఆ సమయంలో ఈ భూమి మీద క్రీస్తు విరోధి పరిపాలన చేస్తూ ఉంటాడు. అప్పుడు శ్రమల కాలము, మహాశ్రమల కాలం అనే ఉంటాయి. Those who did not receive the Lord Jesus Christ as a personal savior, they shall not be caught up into heaven. They will go through the tribulation and great tribulation. ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసించకుండా ఉన్నారో వాళ్ళు సంఘముగా ఎత్తబడరు, కానీ వాళ్ళు విడువబడి అనేకమైన శ్రమలు, మహాశ్రమల గుండా వాళ్ళు వెళ్తారు. If anyone, till you do not accept the Lord Jesus Christ as a personal savior, tonight you have a wonderful opportunity. Kindly open your heart, open your mouth, confess your sin before Jesus, believe that Jesus, accept him as the personal savior, and be baptized. Be baptized by the water and the Spirit. The coming of the Lord is very near. మీరు ఇంకా మీలో ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇదే మీకు అనుకూలమైన సమయం కనుక మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మీరు జన్మించండి. అప్పుడు మీకు గొప్ప రక్షణ ఇవ్వబడుతుంది. When we shall be caught up into heaven, మనము పరలోకానికి కొనుపోబడినప్పుడు reward will be distributed. అనేకమైన బహుమానాలు ఇవ్వబడతాయి. Crown will be crowned on your head. మీ యొక్క తలల మీద కిరీటాలు ఇవ్వబడతాయి. Big feast will be there. గొప్ప విందు ఉంటదండి అక్కడ. In the worldly marriage, ఈ లోక సంబంధమైన వివాహాల్లో, when you go to the marriage function, మనం వివాహ వేడుక వెళ్ళినప్పుడు all people will eat first, bride and bridegroom will eat last. ఏమండి, ఏ పెళ్లికన్నా వెళ్ళండి, ముందే వచ్చిన జనాలు అందరూ భోజనం చేసినాక, అందరూ అయిపోయినాక ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు భోజనం చేస్తారు. They will eat at last. ఏమండి, చివరికి తినేది వీళ్ళే. But in heaven it's not like that. కానీ పరలోకంలో అలా కాదు. We shall be first. మనమే ఫస్ట్ భోజన పంక్తిలో ఉంటాం. Hallelujah. 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 How many of you ready to eat the heavenly food with Jesus Christ? యేసుక్రీస్తుతో కూడా పరలోకపు విందులో కూర్చోవాలని ఎంతమంది ఆశగా ఉన్నారు? Some people have doubt. కొంతమందికి ఒక డౌట్ ఉంది. Yes, in the Christian field, a lot of believers have doubt. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో క్రైస్తవులకు చాలా డౌట్లు ఉంటాయి. What, pastor? If we go to heaven, if I go to heaven, somebody said there is no food, we shall keeping fasting prayer. Hello, in heaven there is no fasting prayer. ఏమంటే మా ఫాదర్ గారు చెప్పాడు, పరలోకం వెళితే అంతా ఉపవాసకోవటమే కానీ ఈ భోజనాలు ఏముండవని చెప్పాడు అన్నాడు. లేదు లేదు, అక్కడ ఉపవాసకోటాలు ఉండవు. Among the Christian field, some wrong teachers, false preachers are teaching in the TV, preaching in the church like that. When we go to heaven, we will not have a body, we will be spirit, so we will not eat. చాలా మంది ఏమంటారంటే, బైబిల్ చదవని వాళ్ళు, మనం పరలోకంలోకి వెళితే మనకి శరీరం ఏముండదు, మనం ఆత్మగానే ఉంటాం కనుక మనకు తినడానికి తాగడానికి ఏం అక్కర్లేదు అంటున్నారు. Will you eat in heaven? పరలోకంలో మీరు భుజిస్తారా? Will you eat in heaven? పరలోకంలో తింటారా మీరు? ఎస్. తినరా? చాలా వెరైటీలు ఉంటాయి అక్కడ. How many of you will not eat in heaven? Raise your hand. ఏమండి, ఎంతమంది పరలోకంలో మీరు భోజనం చేయనన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? Oh, one person will keep fasting prayer there. ఏమండి, అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారా? I am going to prove it. When Jesus resurrected from the dead, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేచిన తర్వాత the same day, అదే రోజు the disciple gave honey and fish fry. Jesus ate it. యేసుక్రీస్తు వారికి
కాల్చినటువంటి చేపలు తేనె కూడా ఇచ్చారు. ఆయన వాటిని తిన్నాడు. ఇది పునరుత్థానం చెందాకే. Did Jesus eat? యేసు ప్రభు తిన్నాడా? తిన్నాడా లేదా? తిన్నాడా? Did Jesus eat or not? యేసు ప్రభు తిన్నాడా లేదా? yes. Will you eat? మరి మనం తింటామా? Yes. yes. Hallelujah. 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 One day Jesus visited to Abraham's tent. యేసు క్రీస్తు వారు ఒక దినాన అబ్రహాము యొక్క గుడారాన్ని సందర్శించాడు. Abraham gave a very good lunch. యేసు క్రీస్తు వారికి అబ్రహాము చాలా మంచి విందు చేశాడు. Did Jesus eat lunch? యేసు ప్రభు వారు అక్కడ తిన్నాడా? Talk to me. Did Jesus eat lunch? యేసు ప్రభు అక్కడ తిన్నాడా భోజనం? Chapati? చపాతీలు తిన్నాడా? Beef? మంచి దూడ మాంసం తిన్నాడా? Butter? ఏమండి వెన్న తిన్నాడా? Milk? పాలు తాగాడా? Did Jesus eat? యేసు ప్రభు తిన్నాడా? Yes. yes. Where was the food gone? మరి ఆయన తిన్న ఆహారం అంతే ఆడికి పోయింది. ఎక్కడికి పోయింది? యేసు ప్రభు తిన్న ఆ మాంసం కూర, రొట్టెలు, ఆ యొక్క పాలు, వెన్న ఆడికి పోయినాయి. Come on. చెప్పండి. Everybody open your mouth and tell. అందరూ నోరు తెరిచి చెప్పండి. No idea. ఏం ఐడియా లేదా? Hallelujah. హల్లెలూయా. If anybody want to get the answer, after this meeting, catch Pastor Rajesh Paul and ask him, he will give the answer. ఒకవేళ ఈ ప్రశ్నకి సమాధానం మీకు కావాలంటే మీటింగ్ అయిపోయిన తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళండి, ఎంతో కొంత తీసుకుని మీకు సమాధానం చెప్తారు. Hallelujah. Now I am going to tell you, we will go to heaven. మనము పరలోకానికి వెళ్ళాలి. We all will eat heavenly fruits. మనము పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోక సంబంధమైన ఫలాలు heavenly food. అక్కడ పరలోక ఆహారం. There is no toilet room in heaven. పరలోకములో టాయిలెట్స్ ఉండవు. Hallelujah. Hallelujah. Don't worry about it. దాని గురించి మీకు ఏమి చింతొద్దు. Because this physical body need toilet room. ఈ భౌతిక శరీరానికి టాయిలెట్స్ కావాలి. But our spiritual body does not need toilet room. ఆత్మ సంబంధమైన శరీరానికి టాయిలెట్స్ తో పని లేదు. You know why? ఎందుకో తెలుసా? You practice it. మీరు దీని అభ్యాసం చేయండి. You all practice it. మీరు అందరూ అభ్యాసం చేయండి. Make a chapati. చపాతీ తినండి. And put it into fire. అగ్నిలో వేయండి. What will happen? ఏమవుతుంది? చపాతీ తీసుకొచ్చి అగ్నిలో వేస్తే మంటల్లో ఏమవుతుందండి? బర్న్. Will chapati go to toilet? ఏమండి? టాయిలెట్కి పోతుంది. What will happen? ఏమవుతుంది? ఇట్ బర్న్. It will be consumed. కాలిపోద్ది. Your resurrected body will be like this. మీ యొక్క పునరుత్థాన శరీరం మీరు తీసుకునే ఆహారం అన్నది కాల్చివేస్తది. Hallelujah. Hallelujah. Whatever you eat, మీరు ఏదన్నా తినండి, the Holy Spirit is in you. లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Hallelujah. Hallelujah. When Abraham gave the food to Jesus, Jesus was eating. My Bible says, book of Hebrews chapter 12 verse 29 says, our God is the God of consuming fire. ఏమండి? హెబ్రీ పత్రిక 12:29 చెప్తున్నాడు కదా, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అబ్రహాము ప్రభువుకి ఇచ్చిన ఆహారాన్ని ఆయన తిన్నప్పుడు అదంతా కూడా దహించి వేయబడింది. Hallelujah. Hallelujah. Your heavenly food will not be digested, it will be consumed. మీ పరలోకపు ఆహారం అది జీర్ణం అవ్వదు కానీ అది దహించబడుతుంది కనుక టాయిలెట్స్ తో పని లేదు. Earthly food will be digested. ఎందుకంటే భూ సంబంధమైన ఆహారం జీర్ణం అవుతుంది. Heavenly food will be consumed. కానీ పరలోక సంబంధమైన ఆహారం ఏమో దహించబడుతుంది. Everybody be ready to eat in heaven. Hallelujah. Amen. Hallelujah. Thank God. If you want to keep the fasting prayer, you do fasting prayer on the earth, but don't keep fasting in heaven. ఏమండి? ఒకవేళ ఫాస్టింగ్ ప్రేయర్లు చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉండగానే చేసుకోండి. పరలోకం పోయిన తర్వాత ఇక ఫాస్టింగ్లు ఉండవు, అన్ని ఫీస్టింగ్లే. Hallelujah. Hallelujah. The first throne, మొదటి the సింహాసనం grace of throne. కృపా సింహాసనం. The second throne, రెండవ సింహాసనం the Christ throne. క్రీస్తు న్యాయపీఠం. Number third throne, I am going to tell you. Let us read, amen, Gospel of Matthew chapter 19 verse 28. Gospel of Matthew chapter 19 verse 28. 19వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము
25వ వచనములో మూడవ సింహాసనాన్ని గురించి మనము చూద్దాం. It talks about the throne of glorious. అక్కడ మహిమకరమైనటువంటి సింహాసనము. Please listen carefully. ఇక్కడ జాగ్రత్తగా వినండి. After the rapture, సంఘం ఎత్తబడిన తర్వాత there will be on the earth tribulation and great tribulation. ఈ భూలోకంలో శ్రమలు మహాశ్రమలు ఉంటాయి. There will be antichrist ruling. క్రీస్తు విరోధి అనేటువంటి వాడు ఇక్కడ పరిపాలన చేస్తాడు. The end of the antichrist ruling, Jesus will come back to the earth. ఈ క్రీస్తు విరోధి పరిపాలన యొక్క ముగింపులో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వస్తాడు. You may wonder, will Jesus come back to the earth? ఏమండి, యేసు ప్రభు వారు ఈ భూలోకానికి దిగి వస్తాడా? Bible says yes. బైబిల్ అంటుంది అవును దిగి వస్తాడు. He will come back to the earth. ఆయన భూలోకానికి దిగి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. First time he came to the earth మొట్టమొదట యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు as a savior. ఆయన రక్షకుడిగా వచ్చాడు. Second time he will come in the mid-air to save the church. రెండవసారి సంఘమునే తీసుకొని వెళ్ళడానికి మధ్యాకాశానికి రక్షకుడిగా వచ్చాడు. Third time he will come into this earth. మూడవసారి ఆయన భూమి మీదకి వస్తున్నాడు. When Jesus will come back to the earth, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు whoever will follow him, ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో the Old Testament saints, పాత నిబంధన the New పరిశుద్ధులు, Testament saints, పాత నిబంధన పరిశుద్ధులు it means the bride అనగా పెండ్లి కుమార్తె, and all the angels, మరి దేవదూతలు, all the angels, the army, the heavenly army angels will follow Jesus. పరలోక సైన్య సమూహం అంతా కూడా యేసును వెంబడిస్తారు. Jesus will come back to the Jerusalem. He will put his feet on Jerusalem, the Mount Olive. యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఒలీవల కొండ మీద తన పాదమును మోపుతాడు. Hallelujah. హల్లెలూయా. A book of Acts chapter 1 verse 9 and 10, when you read the two angels telling, ye men of Galilee, why do you look unto the sky, that Jesus as he ascended, one day he will come back to this place. మరి అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఇద్దరు దేవదూతలు గలిలయ మనుషులతో మాట్లాడుతూ, ఓ గలిలయ మనుషులారా, ఎందుకు మీరు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి కొనిపోబడిన యేసు అదే రీతిగా మరలా భూమి మీదకి దిగి వస్తాడని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. Amen. When Jesus came first time, he didn't use any vehicles. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాహనాలు ఉపయోగించాల. When second time the bridegroom will come in the mid-air, he won't use any vehicles. మరి యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తె కొరకు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కూడా ఏ వాహనాలను ఉపయోగించలేదు. But when he will come in the third time, my Bible says Jesus Christ was riding on white horse. అయితే బైబిల్ చెబుతా ఉంది ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తెల్లటి గుర్రము మీద వస్తున్నాడు. When you read book of Revelation chapter 6 verse 1, when you read there and talk about the Antichrist will have only one crown, but in the 19th chapter when Jesus will come from heaven, he will not have one crown, he will have the many crowns on his head. ఏమంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే క్రీస్తు విరోధి అనే వాడికి తల మీద ఒక కిరీటమే ఉంది, కానీ 19వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి తల మీద అనేకమైన కిరీటాలు ఉండడం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. When Jesus will come back to the earth, యేసుక్రీస్తు వారు భూమి మీద దిగి వచ్చినప్పుడు there will be big war. ఆ గొప్ప యుద్ధం జరుగుతుంది. Listen. వినండి. In the epistle of Ephesians, Paul says, we have no more war with the flesh and blood. We will have the war of principalities and dominion, the false, the air. We have a battle with the Satan. ఏమంటే ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, మనం పోరాడునది శరీరులతో కాదు గానీ అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం అన్నాడు. When Jesus will come back to the earth, యేసుక్రీస్తు వారు భూమి మీద దిగి వస్తాడు. he will fight with the Antichrist. ఆయన క్రీస్తు విరోధితో యుద్ధం చేస్తాడు. The big war will between the Jesus and Antichrist. యేసుక్రీస్తుకు క్రీస్తు విరోధికి మధ్యలో
పెద్ద యుద్ధం జరుగుద్ది. The whole world will united. మరి లోకమంతా ఏకమైపోద్ది. The whole nation and the presidents and all the prime ministers are all people united with the Antichrist, and they will fight with Jesus. మరి లోకములో ఉన్న దేశాల యొక్క అధ్యక్షులు నాయకులు అందరూ కూడా క్రీస్తు విరోధితో ఏకమైపోయి యేసుక్రీస్తు యుద్ధానికి వస్తారు. There will be big war. పెద్ద యుద్ధం జరుగుద్ది. And that war will be called Armageddon. ఆ యుద్ధం పేరే హర్మెగిద్దో యుద్ధము. Hallelujah. Hallelujah. In that war Jesus will win. In that war ఆ యుద్ధములో యేసయ్య గెలుస్తాడు. the heavenly angels, పరలోక దూతలు, the heavenly army, ఆ పరలోక సైన్యం, Jesus, యేసు, the church, సంఘం, will meet the war ఆ యుద్ధంలో with the Satan, మరి సాతాను, with the Antichrist, మరి క్రీస్తు with the power and principles of the world. మరి ఆకాశమండల దురాత్మల సమూహంతో పోరాటం. My Bible says బైబిల్ అంటుంది Jesus will fight to the Antichrist through his word. యేసుక్రీస్తు వారు తన నోట నుండి వచ్చు వాక్కుతో క్రీస్తు విరోధితో యుద్ధం చేస్తాడు. The Antichrist, the false prophet will be caught up and bounded and thrown into the lake of fire, and they will be inaugurating the lake of fire at first. మరి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరూ కూడా బంధించబడి అగ్నిగుండంలో పడవేయబడతారు. వాళ్ళ యొక్క విందనేటువంటిది వాళ్ళు నరకంలో పడవేయబడితే నరకంలో చేసుకుంటారు. In that war, ఆ యుద్ధం there will be human being blood will flow like a river, that length 2190 kilometer the blood will flow. ఆ రోజున 291 కిలోమీటర్ల మేర రక్తము నది వలె ప్రవహిస్తుందట యుద్ధంలో. Have you ever seen the blood will flow like a river? ఏమండి రక్తం ఒక నదిలాగా ప్రవహించడం చూసారా? All nation will fight against with Jesus. They all will be destroyed. మరి యేసుక్రీస్తుతో పోరాడేటువంటి ప్రతి దేశము ప్రతి మనుషుడు కూడా అందరూ వధించబడతారు. That he will sit on the throne that is called the glorious throne. ఆ సమయంలో ఆయన కూర్చునే సింహాసనము అది మహిమ సింహాసనము. Hallelujah. హల్లెలూయా. He will judge ఆయన తీర్పు తీరుస్తాడు. the Gentiles అన్యజనులకు తీర్పు తీరుస్తాడు. and the people who pass through the tribulation people, and the particular the Jewish people, those who helped the Jewish people. అయితే మరి ఎవరైతే యూదులకు సహాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు విడిపించబడతారు. And those Gentiles will help the Jewish. They will also inherit to the millennium. మరి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో యూదులతో పాటుగా యూదులకు సహాయపడిన అన్యజనులు ఉన్నారే వీళ్ళు కూడా మరి ఆ రక్షణను స్వతంత్రించుకుంటారు. In the throne of glory Jesus will said he will divide the sheep and goat. మహిమ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రభువు గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. But some pastors are preaching we are the sheep, Gentiles are goat. చాలా మంది ఏమంటున్నారంటే మనమేమో గొర్రెలమో మరి అన్యులేమో మేకలు అని అంటున్నారు. We will not be stand there. లేదు అది కాదు. We will be with Jesus. మనమందరము యేసుతో కూడా ఉంటాం. Our judgment time already will be in heaven. మన తీర్పు అంతా పరలోకంలో అయిపోయింది అక్కడ. There in the throne of glory we don't have any business. ఇక మనకు మహిమ సింహాసనం ఎదుట మనకి ఎలాంటి వ్యాపారాలు లేవు. That judgment between the Jewish people and the Gentile people during the tribulations. అక్కడ జరిగే తీర్పు ఎవరికేనంటే యూదులకి అన్యులకి మధ్యలో తీర్పు. And the Bible says Jesus said to the disciples, you will sit on the throne and judge the 12 tribes of Israel. అక్కడ బైబిల్ చెబుతా ఉంది ఏంటంటే మీరు ఆ 12 సింహాసనముల మీద కూర్చుని యూదుల యొక్క 12 గోత్రముల వాళ్ళకి మీరు తీర్పు తీరుస్తారు. Okay, let it be. Now I am going to ask you, did the 12 disciples will judge the 12 tribes of Israel? We are not Israel people. We are Gentile people. Shall we judge the Gentile people? ఏమంటే మనమందరము కూడా అన్యజనులము గనక మనమందరం అన్యజనులకు తీర్పు తీరుస్తామా? Will the church sit on the throne? ఏమంటే దేవుని యొక్క సంఘం సింహాసనం మీద కూర్చుంటదా?
Will the New Testament church will sit on the throne of glory with Jesus and judge the Gentiles? ఏమండి క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు యొక్క మహిమ సింహాసనం మీద కూర్చుని అన్ని జనులకు తీర్పు తీరుస్తుందా? Will you judge? ఏమండి మీరు తీర్పులు తీరుస్తారా? సింహాసనం మీద ఉండి తీర్పులు తీరుస్తారా? No. తీర్పులు తీరుస్తారా? No. తీర్చరా? The Bible says, Apostle Paul says in Corinthians, we shall judge the world. బైబిల్ చెబుతా ఉంది కొరింథీ పత్రికలో మనము లోకమునకు తీర్పు తీరుస్తాము. Shall we read that? ఆ వచనాన్ని చదువుదామా కొరింథీ పత్రికలో? Yes. Chapter 6. 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ పత్రిక verse 2. 6వ అధ్యాయము 2వ వచనం. The saints will judge the world. Let us read in Telugu. తెలుగులో చదవండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? Now it says, will you judge the world? ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది కదా, మీరు లోకమునకు తీర్పు తీర్చెదరు. Hello. Talk to me. వినండి, మాట్లాడండి. During the millennium, before the millennium start, there will be judgment. That is a throne of glory. We shall be sit on the throne and judge the world. 1000 ఏండ్ల పరిపాలనకు ముందుగానే మనము మహిమ సింహాసనం మీద కూర్చుండి అన్ని జనులకు తీర్పు మనము తీరుస్తాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And I can see all the people, they are judges. నాకు మీరు ఎలా కనబడుతున్నారంటే అందరూ కూడా జడ్జీలు జడ్జిమ్మల్లాగా కనపడుతున్నారు. You see the judges are sitting here. ఇక్కడ అందరూ జడ్జీల్లాగా కనపడుతున్నారు. Lady judges are sitting here. ఇక్కడంతానేమో లేడీ జడ్జీలు. Oh, gents sitting, judges are sitting here. ఇక్కడేమో జెంట్ జడ్జీలు కనపడుతున్నారు. Civil court judge. ఇక్కడంతా సివిల్ కోర్టు జడ్జీలుగా ఉన్నారు. ఇక్కడ High court judge. హైకోర్టు జడ్జీలు ఇక్కడ ఉన్నారు. Supreme court judge. సుప్రీం కోర్టు జడ్జీలు కూడా Clap your hands and say, we shall judge the world. మనము లోకమునకు తీర్పు తీర్చబోయే జడ్జీలము. You might have been to the police station. ఏమంటే మీరు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి. You might have been to the police station at any circumstances. ఏమంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయా? There the police officer will be misbehaved you. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని అమర్యాదగా ప్రవర్తించారేమో. It happened to you? Is it happened to you? ఏమంటే మీకు అట్లాంటి అనుభవం ఎప్పుడైనా ఉందా? పోలీస్ స్టేషన్కి వెళ్తే Have you ever been to the police station? ఏమంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరైనా కొట్టిన అనుభవం ఉందా? They might have abused you. కొన్నిసార్లు మిమ్మల్ని చాలా చెడుగా They మాట్లాడుండొచ్చు. might have beaten you. ఒకవేళ కొట్టుండొచ్చు. We bear it very patiently. వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం ఆడకుండా But one day the table will be turned into opposite. We are going to judge the world. They will stand in front of us. ఒకనొక దినం రాబోతా ఉంది. కథ మొత్తం ఆయన మార్చివేస్తాడు. పద్ధతంతా కూడా తిరగరాసేస్తాడు. హల్లెలూయా. You all tell to boldly. All of you go and tell to boldly. Tell to the Supreme Court judge, High Court judge, whoever may be, whether it is a collector or IAS, you tell them, one day you have to stand in front of my Jesus. I will judge you. Hallelujah. చెప్పొచ్చు, మీరు జడ్జీలకైనా పోలీస్ ఆఫీసర్లకైనా ఏ అధికారికి ఎదుటికైనా మీరు నిలబడి మీరు చెప్పొచ్చు, ఒక దినాన మీరు నా ఎదుట నిలబడతారు, నేను నా ప్రభువుతో కూడా కలిసి మీకు తీర్పు తీరుస్తానని చెప్పొచ్చు. You are not ordinary person. మీరు సాధారణమైన వాళ్ళు కాదు. You are a bride of Jesus. మీరు యేసయ్యకు ప్రియమైన వాళ్ళు. If our Jesus, King of Kings and the Lord of Lords, will have such authority, why don't you have authority to rule over the world? ఎందుకనంటే యేసుక్రీస్తు వారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గనుక ఆయన ద్వారా మనకు సర్వాధికారం ఇవ్వబడింది. We have a great authority. మనకు గొప్ప అధికారం ఇవ్వబడింది. But every Sunday we are coming here saying, dear Lord, what will you give? What will you give? Hello, isn't it a shame? ఏమండి ప్రతి ఆదివారం వచ్చి నాయన ఏంటయ్యా ఈ గొడవ ఏంటి, బాధలేంటి, రోగాలేంటి అని ఓ ఏడుస్తూ ఉంటారు. Every time crying. రోజు ఏడవటమే. The church believers, they are making lot of funny things. ఎందుకంటే సంఘ విశ్వాసులు చాలా తమాషాలు చేస్తూ ఉంటారు. Always coming to shedding tears and crying, and they are illustrating. Anna came to the house of the Lord shedding tears. Hello, listen.
ఏమండి ఈ వచ్చిన కాడ నుంచి ఏడవటమే పని పెట్టుకుంటారు చాలా మంది విశ్వాసులు. అయ్యగారు వెళ్ళినా ఏడవటమే. We are not living in the time of law. We are living in the grace period. ఏమండి మనం ధర్మశాస్త్ర కాలములో లేమో, కృప కింద ఉన్నాం కనుక ఇక ఏడుపులు ఆపేయండి. Church, when you are coming not to shedding tears, clap your hands, singing and praising in spirit, overwhelming joy and singing, worshiping and listening the word of God. మీరు దేవుని యొక్క సంఘానికి వచ్చినప్పుడు ఏడుపులు మొత్తుకోళ్ళు మానేసి ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన వాక్యము కొరకు ఆశగా ఎదురు చూడండి. Hallelujah. Hallelujah. Let me tell one illustration ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. which happened to my life. నా జీవితంలో జరిగిన సంఘటన 15 years before 15 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. I was conducting a church meeting, a convention meeting in our church. నేను మా యొక్క సంఘంలో 15 ఏళ్ల క్రితం ఇట్లాగే ఒక కోటాలు ఏర్పాటు చేశాను. Opposite of our house one army fellow, whenever he comes he drinks the alcohol and stoning the church, our church, and disturbing the believers. ఎందుకంటే మా చర్చ్ ఎదురుగా ఒక మిలిటరీలో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను వచ్చినప్పుడల్లా తాగటం, రాళ్ళు వేయటం, ఇక్కడ సంఘ విశ్వాసాలను ఇబ్బంది పెడతాం చేస్తూ ఉండేవాడు. He did many years like that. అలా చాలా సంవత్సరాలు చేశాడు. I didn't say anything. Okay, let him do. Lord will look after. Okay. సరే నేను ఇక అతను ఏమనేవాడు, దేవుడు చూస్తాడు నీ కథ అంతా అని నేను ఏమనేవాడు కాదు. One day what happened? ఒక రోజు ఏం జరిగిందంటే, the convention meeting was going on in our church. ఇట్లా మా యొక్క చర్చిలో ఇలా కన్వెన్షన్ మీటింగ్ జరుగుతుంది. With that army person, some wicked fellow came and threw the stones, and the stones came into the church. It was fall on the sister's head. ఒక దినాన్న అతను తాగేసి రాళ్ళు చర్చిలోకి విసిరితే ఆ రాళ్ళు వచ్చి చర్చిలో ఉన్నటువంటి కొంతమంది సోదరులు తలలు తగిలే. And our church believers said, Pastor, hereafter don't be quiet, we will go to the police station. అప్పుడు విశ్వాసులు అన్నారు, పాస్టర్ గారు ఇక మేము మౌనంగా ఉంటాం కుదరదు, మేము స్టేషన్కి వెళ్తామన్నా. Myself and our church elders, we 4 people, only 4 of us, we want to go to the station. We went to the station. నేను అలాగే కొంతమంది 4 పెద్దలను తీసుకొని స్టేషన్కి వెళ్ళాం. We put up the complaint. మేము అతని మీద ఫిర్యాదు చేశాం. You know, one lady SI sub inspector was in the station. అక్కడ ఒక లేడీ ఎస్ఐ గారు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. She looked unto me. ఆమె నాకే చూసింది. I was wearing white and white. నేను తెల్లటి బట్టలు వేసుకున్నా. She asked me, are you Pentecostal pastor? అంతే కదా, ఏమంటే మీరు పెంతెకోస్తు పాస్టర్? Yes, I am Pentecostal pastor. అవునండి, నేను పెంతెకోస్తు పాస్టర్ని అన్నా. What she could understand, Pentecostal pastor don't have money. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు పెంతెకోస్తు పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఉండవని. Therefore she asked, are you Pentecostal pastor? Yes. ఆమె మీరు పెంతెకోస్తు పాస్టర్ గారిని అవును అన్నాను. And she said to me, hey, why do you fighting with the village people? Adjust with the village, she said. ఆమె అంది కదా, ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళతో గొడవ ఏదో ఒక రకంగా సర్దుకుపోండి అంది. You decrease the voice. మీరు కొంచెం సౌండ్ తగ్గించుకోండి అంది. Otherwise you don't quarrel with the village. ఎందుకంటే మీరు గ్రామస్తులతో మీరు పోరాడలేరు అంది. You know what I said to the SI? అప్పుడు నేనేమన్నాను తెలుసా? I said, నేను చెప్పాను, all other religion people when they conducted the festival, do they decrease the voice? ఏమంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ జాతరలు పాత్రలు చేసుకున్నప్పుడల్లా వాళ్ళు ఏమైనా సౌండ్లు తగ్గిస్తున్నారా? Did you call and tell them anyone to decrease the voice? మీలో ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళని పిలిచి మీరు సౌండ్ తగ్గించుకోండి అని ఎవరికైనా మీరు చెప్పారా? Why do you tell me to decrease the voice? మరి ఎందుకు సౌండ్ తగ్గించుకోమని మాకు చెబుతున్నారన్న. I could understand what is demanding. She is demanding money. ఎందుకంటే ఆమె ఏదో మా దగ్గర ఎదురు చూస్తుందని అర్థమైంది. Really, I don't have money. వాస్తవం నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. But I have something. కానీ నా దగ్గర ఒకటి ఉంది. Do you have something? మీ దగ్గర ఉంది అది. Come on, talk to me. వినాలి. Yes. Say everybody, I don't have money. నా దగ్గర డబ్బు లేదు. Everybody open your mouth and tell, I don't have money. అందరూ చెప్పండి, నా దగ్గర డబ్బులు లేవు. But I have something. కానీ నా దగ్గర ఒకటి ఉంది. I told to the inspector, SI. అప్పుడు ఎస్ఐ గారితో చెప్పా, Madam, if you don't take the action on this complaint, ఇదిగో మేడం గారు, ఈ కంప్లైంట్ మీద కనుక మీరు చర్య తీసుకోకపోతే you are the answerable person to higher authority. మీరు పై అధికారికి మీరు జవాబు చెప్పుకోవాల్సి ఉంటది. She looked into my outwards. She thought this Pentecostal pastor will not do anything. ఎందుకంటే ఆమె అనుకుంది ఆ పాస్టర్ గారిది ఏమందలే, ఈయన వల్ల ఏమవుతుందిలే అని అనుకుంది. You know what she said? The Pentecostal pastor will only play drum. ఆమె అనుకుంటా ఉంది పెంతెకోస్తు పాస్టర్ గారు అంటే ఓ డ్రమ్ములు కొట్టుకోవటమే అనుకుంది. What I said? If you don't take action in this complaint, you will be in trouble, I said.
మీరు గనక ఈ కంప్లైంట్ మీద చర్య తీసుకోకపోతే మీరు ఇబ్బందులు పడతారన్నాను. She got angry. ఆమె కోపం వచ్చింది. What do you tell? ఏమంటావు నువ్వు? Hey, I will put you in jail, you know that? నిన్ను జైల్లో పెట్టేస్తా తెలుసా? I said, okay, you do that. సరే మీరు చేయండి అన్న. Suddenly I took my cell, I called to somebody else. నేను వెంటనే నా జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశా. The other side, DIG is in the call. అవతల వైపు DIG గారు ఫోన్లో ఉన్నారు. DIG Sokkalingam. సొక్కలింగం అనేది. I said, hello sir, I am Pastor Moses speaking. He said, Pastor, do you have any problem? Are you all right? Do you have any problem? నేను ఆయన ఫోన్ చేయగానే పాస్టర్ గారు మీరు బాగానే ఉన్నారా ఏదైనా సమస్యలో ఉన్నారా? I said, I am all right, but my church has the problem. నాకేం సమస్య లేదు కానీ మా సంఘంలో సమస్య ఉందన్న. He asked me, what's the problem? ఏం సమస్య అన్న? Your police officer, the SI madam is the problem. ఏమంటే మీ యొక్క పోలీస్ స్టేషన్ లో ఉన్న మీ SI గారే మా ప్రాబ్లం అన్నా. You know what the DIG said? అప్పుడు DIG ఏమన్నా తెలుసా? You give the phone to that lady. మీరు మీ ఫోన్ ఆ ఇన్స్పెక్టర్ గారికి ఇమ్మన్నారు. I'm talking gentle language in Tamil, in English. If I say in Tamil, you won't understand. నేను తమిళ్లో చెప్తే మీకు అర్థం కాదు, కొంచెం సాఫ్ట్ గా చెప్తున్నా. You know what he said in Tamil? And the phone kodu and the pombalai kodu. Pombalai means lady. You give to that phone. ఆ ఫోన్ దానికి ఇయ్యండి అని అంటాడు. The SI said, I will not attend the phone. He said, I will not attend the phone. అప్పుడు ఆ SI అంటుంది, లేదు లేదు నా ఫోన్ తీసుకొని అంటుంది. You know what he said? If you don't attend the phone, the call will come in the wireless. ఏమండి మీరు కానీ ఫోన్ తీసుకోకపోతే మీ వైర్లెస్ ఫోన్లో నుంచి కాల్ వస్తుంది అన్నాను. Suddenly call comes by the wireless. వైర్లెస్ నుంచి ఫోన్ వచ్చింది ఆమెకి. When she picked up the call, her two legs started to do like this. ఎప్పుడైతే DIG గారి నుంచి ఫోన్ వచ్చిందో ఆమె కాళ్ళు గడగడ గడగడ వణికిపోతున్నాయి. You know what DIG Sokkalingam said? అప్పుడు DIG గారు ఏం చెప్పారు తెలుసా? Within 24 hours you have to take action on the application complaint. You should give the bandobast duty to the church and pastor. There should not be anything happen. Within 24 hours, solve the problem and come to me my line. She said, okay sir, sorry sir, sorry sir, sorry puri pongal vade, no sir, hallelujah. అప్పుడు ఆయన అంటా ఉన్నాడు, 24 గంటల్లో గనక ఆ సమస్యకు పరిష్కారం చేసి నువ్వే చర్చి దగ్గరికి వెళ్ళి అన్ని పరిష్కారం చేసి వచ్చిన ఆఫీసులో కలువు అనేసరికి గడ గడ గడలాడిపోతుంది. After she kept the call, she said, why did you not tell me early? I told you did not understand. ఆమంటుంది, అసలు ముందే ఎందుకు చెప్పలేదండి నాకు, నేను చెప్పాను కానీ నీకు అర్థం కాలేదమ్మా అన్నా. I said, madam, I told you but you did not understand. మేడం గారు నేను ముందే చెప్పాను మీకే అర్థం కాలేదు అన్నా. You know for what she did? అప్పుడు ఏం చేసింది? She collected 2 constables, ఇద్దరు కానిస్టేబుల్ took తీసుకొని the car and went to the army fellow's house. It was 9:15 in the night time. And went and beaten him, the army fellow, and said, hey, why do you create problem? If you don't come to the station, the problem will for me. Hello, I am the answerable. Come to the station. అప్పుడు ఆమె ఇద్దరు కానిస్టేబుల్ తీసుకుని ఆ మిలిటరీ ఆయన దగ్గరకు పోయి ఎడాపెడా వాయించేసి, ఇదిగో నువ్వు అర్జెంటుగా స్టేషన్కి వస్తావా రావా, నువ్వు రాకపోతే నాకు సమస్య అని చెప్పేసి ఎడాపెడా వాయించేసి స్టేషన్ తీసుకొచ్చింది. The whole village support to that army fellow. ఎందుకనంటే గ్రామస్తులందరూ ఆ ఆర్మీ వ్యక్తికే సపోర్ట్. This side we are only 4 people. కానీ ఇటువైపున మేము 4 ఉన్నాం. You know the inspector did? ఆ ఇన్స్పెక్టర్ ఏం చేశారు తెలుసా? God opened the inspector mouth. దేవుడు ఇన్స్పెక్టర్ నోరును తెరిచాడు. What's he said? ఆమె ఏం చెప్పింది? That pastor will be there. He will conduct meeting in that same church. He will not vacate the church. He will increase the volume. ఆమె ఏం చెప్తుందంటే పాస్టర్ గారు ఇక్కడే ఉంటాడు, చర్చి ఇక్కడే పెడతాడు, సౌండ్ తగ్గడం కాదు ఇంకా సౌండ్ పెంచుతాడు అన్నమాట. If anyone go and touch him, I will arrest you all, put it in jail. ఎవరైనా ఇక్కడ ఇబ్బంది పెడితే మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసేస్తానందా. Everybody raise your hand. గట్టిగా చప్పట్లు కొడదాం. I have something. Come on, I have something. నా దగ్గర ఏదో ఉంది. Say everybody, I have something. అందరూ చెప్పండి, నా దగ్గర ఒక ప్రత్యేకమైనది ఉంది. I have no money. నా దగ్గర డబ్బు లేదు. I have no money. నా దగ్గర డబ్బు లేదు. I have no gold. బంగారం లేదు. I have no silver. మరి వెండి లేదు. But I have something. కానీ నా దగ్గర ఒకటి ఉంది. If I use the power in the name of Jesus, యేసు నామములో శక్తి ఉంది. the foundation of the earth will be shaken. ఎందుకంటే మరి ఆది నుండి కూడా భూమిని గడగడలాడి
గడగడలాడించేశాడు. Political people will be shaken. ఎందుకంటే రాజకీయ నాయకులు Hello church. కదిలించేస్తది. If you kneel down and pray, you will have the supreme power. You will shake the foundation of the earth. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో భూలోకమును తలకిందులు చేయగలవు. You are the bride of Christ. నీవు దేవుని యొక్క క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెవు. Hallelujah. హల్లెలూయా. Third seat of name, the glorious throne. Amen. మూడవ సింహాసనము మహిమ The సింహాసనము. fourth throne name is the throne of David. నాలుగవ సింహాసనము దావీదు సింహాసనం. The Gabriel said unto the Mary, He shall be called the sons of Most High. He would give the throne of his father David. గబ్రియేలు దూత మరియతో అని చెప్పాడు కదా, నీవు కనినటువంటి కుమారునికి దావీదు యొక్క సింహాసనమును సర్వోన్నతుడైనటువంటి తండ్రి ఆయనకు అప్పగిస్తాడు, ఆయన నిరంతరం ఏలతాడని చెప్పాడు. Gospel of Luke chapter 1 verse 31-32 says like that. లూకా సువార్త మొదటి అధ్యాయం 31-32 వచనాలు చెప్పాడు. The angel said unto the Mary, మరి దేవదూత మరియతో చెప్పాడు, He will be called the son of David. ఆయన దావీదు కుమారుడుగా పిలువబడతాడు. His kingdom will not be ended. ఆయన యొక్క రాజ్యము అంతము కాదు. The millennium, 1000 years millennium, Jesus will set his throne in Jerusalem. మరి యెరూషలేములో 1000 సంవత్సరాలు ఆయన సింహాసనమును వేసుకుని ఆయన పరిపాలన చేస్తాడు. Which city David sat and ruled 33 years? Which city Solomon ruled 40 years? Which city the Jerusalem? I mean, one day the same city of Jerusalem will be the center part of the world. Jesus will sit and rule in that place. ఏ స్థలములైతే సౌలు సింహాసనం వేసుకుని ఆయన పరిపాలన చేశాడో, ఏ స్థలములైతే దావీదు తన యొక్క సింహాసనాన్ని వేసుకుని పరిపాలించాడో, అదే స్థలములో యేసుక్రీస్తు వారు తన యొక్క సింహాసనం మీద ఉండి 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. We shall be reign with the Lord. మనము ప్రభువుతో కూడా ఏలుబడి చేస్తాం. How many years? ఎన్ని సంవత్సరాలు? How many years? ఎన్ని సంవత్సరాలు? 1000 years. 1000 సంవత్సరాలు. Clap your hands and గట్టిగా say. చప్పట్లు కొట్టి ప్రభువుని Everybody clap your hands and say, అందరూ చప్పట్లు My చెప్పండి. Jesus is good God. నా యేసయ్య మంచి దేవుడు. He has chosen me. ఆయన నన్ను He ఎన్నుకున్నాడు. has saved me. నన్ను రక్షించాడు. He has ordained me. నన్ను I am అభిషేకించాడు. going to rule with him in this world. ఆయనతో కూడా నేను ఈ లోకములో ఏలుబడి చేస్తాను. Don't come here and cry. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏడవమాకండి. Don't cry for bread. ఏదో రొట్టె కొరకు ఏడవద్దు. Don't cry for cloth. బట్టల కొరకు ఏడవద్దు. Don't buy the loan. ఆ లోన్ల కొరకు ఏడవద్దు. And consider the word of God. దేవుని వాక్యాన్ని Meditate the word of God. ధ్యానించండి. God has prepared a kingdom for you. దేవుడు మీ కొరకు ఒక రాజ్యమును సిద్ధపరిచాడు. Our present India government 10 years 15 years afterwards collapsed. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యం 10-15 సంవత్సరాలకి అది కొలాప్స్ అయిపోద్ది, పడిపోద్ది. Alas, అయ్యో, we go to a very etc. Do you understand? ఎందుకంటే మనం చాలా 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 ఇబ్బందులు గుండా వెళ్తున్నాం. Did you understand? అర్థమవుతుందా? One day the kingdom will be fallen. ఒక దినాన్న అది పతనం అయిపోద్ది. Amen. ఆమేన్. This is for 10 years 15 years. వాళ్ళకి 10-15 ఏళ్ళ సమయం. We shall reign with the Lord for 1000 years. కానీ మనము 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాం. Now do you understand why did you accept the Lord Jesus Christ? ఇప్పుడు ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించామో అర్థమవుతుందా? Why did you accept the Lord Jesus Christ? యేసు క్రీస్తు వారు ఎందుకు మీరు అంగీకరించారు? He is going to give you the kingdom. ఆయన మీకు రాజ్యమును ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. You are the ministers. మీరే మంత్రులు అక్కడ. మీరే మంత్రులు అక్కడ. Simply sitting. ఏంటి మంత్రులు అంటే ఏంటో మంత్రులు. Amen. Fourth throne. 4వ సింహాసనం. The throne of David. దావీదు సింహాసనం. Quickly, I don't have time. Fifth throne. 5వ సింహాసనం. The white throne. ధవళ సింహాసనం. The Bible says, book of Revelation chapter 20. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చెప్తున్నాడు. The white throne will be set up in the last. మరి ధవళ సింహాసనం అనేటువంటిది అది చివరిది. We will not stand in front of the white throne. మనము ధవళ సింహాసనం మీద నిలబడం. In Tamil Nadu, one pastor preaching, we all will stand in the white throne. ఒక తమిళనాడు పాస్టర్ గారు చెప్పి మనం అందరం ధవళ సింహాసనం మీద నిలబడతా ఉన్నాడు. Pastors don't know the word of God. పాస్టర్లకే బైబిల్ తెలియదు. Hallelujah. హల్లెలూయా. You all try to understand the truth. మీరు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. White throne is not, the judgment is not for us.
ధవళ సింహాసనం అనేది మన కొరకు కాదు. From Adam to even today, those who did not believe the Lord Jesus, those who do not believe the gospel, those who are living in sinful, one day all will stand in that throne. ఆదాము మొదలుకొని ప్రభు రాకడ వరకు కూడా ఎవరైతే యేసు ప్రభువారిని విశ్వసించలేదో, పాపములో జీవిస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆ ధవళ సింహాసనం మీద నిలవబడతారు. Those who follow the money and education and job and things of the world who are following, those who do not accept the Lord Jesus will be stand there in the judgment. ఎవరైతే కేవలము డబ్బును లేకపోతే అధికారాన్ని చదువుల్ని కేవలం వీటిని నమ్ముకొని ప్రభువుని అంగీకరించకుండా బ్రతికారు, వాళ్ళందరూ ధవళ సింహాసనం మీద నిలవబడతారు. In that throne Jesus will sit. ఆ సింహాసనం మీద యేసయ్య కూర్చుంటాడు. The ocean will give the account. మరి సముద్రము దేవునికి లెక్క అప్పచెప్తుంది. The earth will open the mouth and give the account. భూమి తన నోరు తెరిచి తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. The death will open the mouth and give the account. మరణము కూడా తన అధీనములో ఉన్న మృతులను అప్పగిస్తుంది. Everybody will stand in front of Jesus. వాళ్ళందరూ కూడా యేసు ఎదుట నిలబడతారు. The book will be open. గ్రంథాలు విప్పబడతాయి. All will receive the judgment. వాళ్ళందరూ తీర్పు తీర్చబడతారు. And they shall be casted into the lake of fire forever and ever. వాళ్ళందరూ కూడా ఆరని అగ్నిలో విసిరివేయబడతారు, యుగ యుగాలు కాలుతారు. Tonight I preached about the 5 thrones. ఈ రాత్రి కాల సమయంలో నేను 5 సింహాసనాల గురించి చెప్పాను. Where is your place? మీ స్థలము ఎక్కడ ఉండబోతుంది? Throne of grace, కృపా సింహాసనము, throne of Christ, క్రీస్తు సింహాసనం, throne of glorious, మహిమ సింహాసనం, throne of David, దావీదు సింహాసనం, throne of white. ధవళ సింహాసనం. Blessed are those who called unto the judgment of seat of Christ. మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి పిలువబడిన మీరందరూ ధన్యులు. God has called you. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. God has saved you. దేవుడు మిమ్మల్ని రక్షించాడు. The blood of Jesus Christ cleansed your all sins and filthiness and all things. మీ యొక్క పాపముల అపవిత్రత అంతటిని కూడా యేసుక్రీస్తు రక్తముతో ఆయన శుద్ధి చేశాడు. Every day read Bible. ప్రతిదినం బైబిల్ చదవండి. Pray. ప్రార్థించండి. Live your holy life. పరిశుద్ధ జీవితం జీవించండి. Wait upon the Lord. ప్రభు మీద ఆనుకోండి. Rapture is very soon. ప్రభు యొక్క రాకడ ఎత్తబడే సమయం త్వరలోనే ఉంది. May the Lord bless you through this దేవుడు message. మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని God bless you. మహిమపడదాం. Thank you. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుదాం.